తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ మ్యామ్ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే నాకు కట్అవుట్ చూసి కొన్ని నమ్మే అడోట్. అది ఎలా చెప్పాలి? అది తెలియకుండా అయిపోయింది, ఇలా స్లిప్ అవుట్ చూపిస్తారు కదా. రొమాంటిక్ గా ఉంటాయి కదా, అవి ఓపెన్ గా ఎలా చెప్పాలి? అందుకే మర్చిపోయినా, అడుగుతారు మర్చిపోయినా. మాకు అప్పుడు చదువు తప్పితే మాకు వేరే ఆలోచనలు ఉండేవి కాదు. అంటే మాకు చదువు తప్ప మిగతావన్నీ ఆలోచనలు ఉంటాయి. అంటే మీ లైఫ్ని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇలా ఉండాలని ఎలా డిజైన్ చేసుకున్నారు? నా టీనేజ్ అప్పుడే 30 years దాకా నా డిజైన్ వేసేసుకున్నాను. మీ వీక్నెస్ అంటే మిమ్మల్ని హర్ట్ చేయాలంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ హర్ట్. అంటే నేను రెస్పాండ్ కూడా అవుతుంది. వద్దులేండి, హర్ట్ చేయము, మాకు డబుల్ అమౌంట్ ఇది కూడా వద్దు. ఇక్కడ అలానో 12 years 14 years బ్యాక్ అలానో ప్రపోజల్స్ చేయలేదు. అంటే మీ ముందు చెప్పలేదని చెప్పండి. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అసలు చెప్పనే లేదు. థ్యాంక్స్ అండి. లవ్ యూ టు. అలా కాదు, మీరేదో ముద్దు పెట్టు ఇలా చెప్తున్నారు. తెలిసి అదే కనిపిస్తుంది నాకు. మళ్ళా ఇది నేను చెప్పాలి, లేకపోతే ఆ రోజు శివబాలాజీ చెప్పారు చెప్పి ఒకటి 12 years కంప్లీట్ అయిపోతున్నా ఇంకా ఇదే జరుగుతుంది అంటే ఎంత లవ్ ఉంది. ఫిక్స్ అయిపోయినారు కదా మీరు. మళ్ళీ పంచి. ఈ నెక్స్ట్ యానివర్సరీకి ఏంటి ఇస్తున్నారు సార్ మధు మ్యామ్ కి గిఫ్ట్? ఏది ప్లాన్ చేసి ఉండదు. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ సార్. నేమ్తో పిలవాలి కన్నా కొంచెం టెన్షన్గా ఉంటుంది శివబాలాజీ గారు అనాలన్నా కూడా. కానీ ఎలా ఉన్నారు? గుడ్, వి గుడ్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ 2023 మ్యామ్ ఇంకా శివబాలాజీ సార్కి మంచి మంచి ఫిలిమ్స్ వచ్చేసేయాలి. మీరైతే మాకు ఇంకా న్యూ బ్లాగ్స్లో డిఫరెంట్ చూపించాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ we both wish you the same. You should do Masti with Manjusha ani many seasons cheyali. Not only this, many more programs, and maybe whatever you want to ఏదైనా యూనిక్ ఐడియాస్ ఉంటాయి కదా, అవన్నీ ఇయర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలని మన ప్రోగ్రామ్ లాగా స్పెషల్ గెస్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి న్యూ ఇయర్ కాబట్టి ఒక చిన్న స్పెషల్ కటింగ్తో స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడ రిబ్బన్ ఎక్కడ ఉంది? ఇగోండి సార్, ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేస్తాం ఇక్కడ. సార్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ శివ సార్ చూసారు అలాంగ్ విత్ సుమన్ టీవీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, ఈ ఇయర్ అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా కరోనా ఫ్రీగా ఉండాలని మెయిన్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. కమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే నాకు కట్అవుట్ చూసి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ చెప్పండి, అంటే లైక్ చాలామందికి అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీస్కి కానివ్వచ్చు, మాలాంటి వాళ్ళకి కానివ్వచ్చు, చాలా ఇన్స్పిరేషన్. అంటే ఈ థాట్ ఎలా వచ్చింది అంటే రిపీటెడ్ ఏం ఉండదు, యూనిక్ కాన్సెప్ట్స్తో చేస్తుంటారు. సార్తో కూడా కుకింగ్ చేయించేస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ సో మచ్ పాజిటివ్ వర్డ్స్ అబౌట్ ఛానల్ అండ్ వ్లాగ్స్. అది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అగైన్ పీపులే. మనకి లాక్డౌన్ వచ్చినప్పుడు అందరూ కోవిడ్ గురించి భయపడుతూ ఎక్కడ చూసినా నెగటివిటీ, భయం, అందరూ చావుల గురించి, దాని స్ప్రెడ్ గురించి అలా ఉండిందనమాట. సో వాట్ వీ థాట్, అంటే మన ఇంట్లో మనం ఉండడానికి కూడా ఉండలేము
ఇంట్లో ఉండలేము అన్నట్టు పీపుల్ వర్ ఎక్స్ప్రెసింగ్ దట్ వీ కాంట్ స్టే ఎట్ హోమ్, వీ హ్యావ్ టు గో అవుట్ ఫర్ ఏదో ఒక రీజన్కి బయటికి వెళ్ళాలి అన్నట్టు. బట్ దట్ వాజ్ లైక్ బిగినింగ్ ఆఫ్ కోవిడ్, చాలా పీక్ స్టేజ్లో ఉండింది, రెస్ట్రిక్షన్స్ ఉండాయి, అండ్ వీ హ్యావ్ టు దాన్ని అంటే మనం ఫాలో అవ్వాలి. సో అందుకోసమని వీ థాట్ ఇంట్లో ఉండి హౌ వీ కెన్ బీ హ్యాపీ, హౌ వీ కెన్ బీ పాజిటివ్ అని మేము పిల్లలతో మంచిగా ఆడుకుంటూ, ఈయన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడారనమాట. అంటే ఇండోర్ గేమ్స్ లాగే చిన్న చిన్న పేపర్ పెన్స్ పెట్టుకొని ఆడేవి. తర్వాత నేనేమో అచ్చంగాయలు అంటారు, ఐ డోంట్ నో డిఫరెంట్ లాంగ్వేజెస్, అంటే మన తెలుగులోనే రీజనల్గా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. 5 stones పెట్టి ఇలా పైకేసి ఆడుతూ ఉంటారు. సో ఆ గేమ్స్ మళ్ళీ ఆడి, సో ఇంట్లో ఉంటే కూడా యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ కిడ్స్. మనకి యూజువల్గా అంత టైం దొరకదు మన ఫ్యామిలీ మెంబర్స్తో అంత టైం స్పెండ్ చేయడానికి. సో బీ థ్యాంక్ఫుల్ దట్ ఏదో ఒక రీజన్గా టైం వచ్చింది, అండ్ యూ కెన్ స్పెండ్ పాజిటివ్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ అండ్ బీయింగ్ స్కేర్డ్ అని వీ స్టార్టెడ్ పోస్టింగ్ పాజిటివ్ వీడియోస్ అనమాట. సో దాని తర్వాత ఎఫ్బీలో స్టార్ట్ చేసాము, మేము ఎఫ్బీలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. దెన్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని. అప్పటికి యూట్యూబ్ అంటే చాలా నెగటివ్ ఇంప్రెషన్, అంటే ఎక్కడ చూసినా కాంట్రవర్సీ లేకపోతే ఏదో ఒక రాంగ్ న్యూస్ ఇదే అవుతుంటుంది తప్పితే అంత పాజిటివ్ ఇంప్రెషన్ లేదు యూట్యూబ్ మీద. సో పీపుల్ అడుగుతూనే ఉన్నా కానీ మేము కొంచెం నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాం. వీ వర్ ఆన్సరింగ్ ఎఫ్బీలో ఆర్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాం కదా, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ స్టార్టింగ్ యూట్యూబ్ అని, బికాజ్ నాకు అసలు ఐడియా లేదు, అసలు ప్లాన్ కూడా లేదనమాట. సో అలా చెప్తూ ఉంటే మెల్లగా మేడం ప్లీజ్ మేడం అన్నవాళ్ళు, ఏంటి మిమ్మల్ని అడుగుతుంటే ఎన్నిసార్లు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అనే టోన్లో అనమాట కమెంట్స్లో. అంటే టోన్ ప్లీజ్ మేడం స్టార్ట్ చేయండి అనే దానికి ఎన్నిసార్లు చెప్పాలి స్టార్ట్ చేయండి. సో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైనల్లీ ఈజ్ లైక్ మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు, మీ కంటెంట్ అంతా వేరే వాళ్ళు తీసుకెళ్ళి యూట్యూబ్లో ఎలాగో పెడుతున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు గో సర్చ్. ఇప్పుడు ఎఫ్బీలో ఫీడ్ ఓల్డ్ అయిపోతే కిందకి వెళ్ళిపోతుంది కదా, సో అలా కాకుండా మనం సర్చ్ చేస్తే వచ్చేలాగా ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఒక్కటే ఉంటుంది అనమాట, ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ని సర్చ్ చేస్తే. సో దానికోసం అని మీ కంటెంట్ వేరే వాళ్ళు పబ్లిష్ చేసేటప్పుడు మేము వెళ్ళి వెతుక్కోవాలి ఎవరు ఎక్కడ ఎలా అనేసి. అలా కాకుండా మీరే స్టార్ట్ చేశారంటే మొత్తం ఒకే దగ్గర ఉంటుంది, వీ కెన్ ఫాలో యూ, వీ కెన్ ఫాలో ఆల్ యువర్ కంటెంట్ అంటే దట్ సౌండెడ్ లిటిల్ సెన్సిబుల్ ఫర్ మీ. బికాజ్ అది వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్న ఒక థాట్తో దెన్ వీ స్టార్టెడ్ శివ మధు అనమాట. అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ వుడ్ డూ ఇన్స్టెంట్లీ సో గుడ్, అసలు ఐడియానే లేదు. అండ్ దాని తర్వాతే రియలైజ్ అయ్యాము హౌ గుడ్ అ ప్లాట్ఫామ్ యాజ్, అంటే ఒక డిజిటల్ మీడియాలో యూట్యూబ్ అనే అంత మంచి ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే. మనం యూజ్ ఏదైనా అంతే కదా, అది మనీ అవనండి, ఎనీ పవర్ఫుల్ థింగ్ మనం ఎలా యూజ్ చేస్తే అలా మనకి అంటే రిఫ్లెక్షన్ కానీ ఆన్సర్స్ కానీ వస్తుంటాయి. సో వీ ఫెల్ట్ రియల్లీ నైస్ దట్, అండ్ ఇమ్మీడియట్ ఒక కనెక్ట్ పీపుల్ తోటి. అంతవరకు అంత ఓపెన్ కమ్యూనికేషన్ విత్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉండలేదు. అండ్ అంతమంది అంత లవ్ ఇచ్చినప్పుడు నౌ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ ఎవ్రీ వీక్ ఫర్ దెమ్. ఇప్పుడు ఐ కాంట్ ఈవెన్ నెగ్లెక్ట్ ఇట్. మరి కాదు, ముందు నుండి సార్కి కుకింగ్ వచ్చా లేకపోతే ఈ వ్లాగ్స్ నుంచి కుకింగ్ ఇంత బాగా నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి వచ్చు యాక్చువల్గా. చికెన్ బాగా చేస్తారని తెలుసు. యా, బిగ్ బాస్ హౌస్ లో చికెన్ కూడా అవును అన్ని చేస్తారు. రిపేర్స్ బిగ్ బాస్ హౌస్ లోనే చేసింది. అవును, బట్ చిన్నప్పుడు 8th స్టాండర్డ్ లో నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, దాన్ని టైలర్ మేడ్ టైలర్ చికెన్, సూయింగ్ చికెన్, టైలర్ చికెన్. దాన్ని ఏంటంటే ఏం లేదు, ఫుల్ చికెన్. అప్పుడు ఒకసారి మనం చెన్నైలో, నేను పుట్టి పెరిగిన చెన్నైలో మనకి ఫుల్ చికెన్ అంతా ఉండేది కాదు, గ్రిల్ చికెన్ ఇప్పుడు మనకి ఉండేలాగా. బెంగళూరులో నేను తిన్నాను అప్పుడు చిన్నప్పుడు, నా టీనేజెస్లో. సో అది మైండ్లో ఉండింది. బట్ స్కూల్లో కాంపిటీషన్ వచ్చింది, కుకింగ్ కాంపిటీషన్ వచ్చింది అనమాట. అందరూ శాండ్విచ్లు ఇవా చేస్తుంటారు. బట్ నేను అప్పుడే వచ్చేసి ఒక చిన్న ఐడియా తోటి ఫుల్ చికెన్ కుక్ చేయాలనుకున్నాను. ఫుల్ చికెన్ కుక్ చేయాలంటే ఒక పేరు పెట్టాలి దానికి, నేనే ఓన్గా చేస్తాను. గ్రిల్ సిస్టమ్ లేదు మన దగ్గర. సో నేను ఏం చేశానంటే ఫుల్ చికెన్ తీసుకొని వచ్చేసి
దాంట్లోనే వెజిటేబుల్స్, రైస్, ఎగ్ అవన్నీలో స్టఫ్ చేసి కుట్టేసాను అనమాట. కుట్టేసి దాన్ని డీప్ ఫ్రై చేశాను నేను. సో అది ఒక అది లోపల ఉండేది చికెన్ జ్యూసీనెస్ అంతా దాంట్లో వెళ్ళి అరోమా లాగా స్టార్ట్ అయింది లోపల, Okay. బిర్యానీ లాగా. సో అది అలా డెకరేట్ చేసి రైస్ను ఆ చికెన్ అలా పెట్టి ఉంటే దానికి నాన్ వెజ్ కాబట్టి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో వెజ్ వాళ్ళకి, ఎందుకంటే వచ్చిన ఇద్దరు చీఫ్ గెస్ట్ వెజిటేరియన్, బట్ టేస్ట్ కాకుండా ప్రెసెంటేషన్కి ఎక్కువ మార్క్ వచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్కి వచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చింది. ఓకే. సో మొత్తానికైతే మాకు శోభాలాజీ గారిని అంటే యూట్యూబ్ బిఫోర్ వరకు సీజన్ 1లో చూసేటప్పటి వరకు అంటే చాలా ఇంత స్ట్రిక్ట్ ఇలా 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 మాకు ఒకటి ఇది ఉండేది అనమాట. మాకు ఎంత కంటెంట్ అంటే ఓకే శోభాలాజీ గారు ఇలా కూడా ఉంటారు, ఓహో ఇలా ఇంత జోయల్గా కూడా ఉంటారు అని అనిపించేది కొంత యూట్యూబ్ నుంచి. తర్వాత మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా శోభాలాజీ గారికి కోపం సేమ్ అలానే ఉందా మ్యామ్? యా అంటే మనం ఆ సిచ్యువేషన్ తీసుకురాకుండా ఉంటే ఇలా ఉంటారనమాట. మనం ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చాం అనుకోండి, బికాస్ అది కూడా ఆ సిచ్యువేషన్ రావడానికి ముందు 2-3 సార్లు చెప్తారు, అది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అని. ఈవెన్ బిగ్ బాస్ లో కూడా యూ వాస్ జస్ట్ సేయింగ్ సమ్ ఒక ఇది చెప్తూ ఉన్నారు కదా, అప్పటికి కూడా అది కరెక్ట్ చేయండి ప్లీజ్, కరెక్ట్ చేయండి ప్లీజ్, కరెక్ట్ చేయండి అని చెప్పి అవ్వనప్పుడు ఇంకా ఫైనల్లీ హీ హ్యాడ్ టు. సో అది ఆ ఫస్ట్ 2-3 సార్లు చెప్పేటప్పుడే మనం అది ఫాలో అప్ అయిపోయామంటే వీ వోంట్ సీ ద యాంగర్. సో అది చెయ్యలేదు అంటే ఇంకా. కానీ ఇప్పటికీ కూడా ఒక పునాది వేశారు, సీజన్ 1 టైటిల్ విన్నర్. ఎన్ని సీజన్స్ వచ్చినా శివబాలాజీ గారిని ఎవరు మర్చిపోరు. Thank you. అది ఒక పునాది. బిగ్ బాస్ 1 టైటిల్ విన్నర్ అంటే ఒక పర్సన్ ఎలా ఉండొచ్చు, తన క్యారెక్టర్ ఎలా పీపుల్ కి నచ్చుతుంది, ఎంత గుడ్ హార్టెడ్, కోపం ఆల్ మిక్స్ సార్ మీరైతే మాత్రం. అందుకే ఆల్ ఇన్ ఆల్ ఇచ్చారు కదా జర్నీలో. తన జర్నీ అంటే అందరికి ఫైనల్ గా వాళ్ళ జర్నీని ఇస్తారు కదా, ఆల్ రౌండర్ అనేసి. హెల్పింగ్, కేరింగ్, కోపం, ఫైటింగ్. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చాక టీం నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు చెప్పింది తిడుతున్నాడమ్మా మమ్మల్ని అన్నారు. దాని తర్వాత లేదు లైక్ వెన్ దేర్ ఈస్ అ రీజన్ హీస్ షౌటింగ్ అని. దాని తర్వాత హీస్ లైక్ వాళ్ళ టీం చెప్పడం ఏంటంటే, ఎవరికి ఏమొచ్చినా ఫైనల్ సీజన్ ఇంకా ఫినాలే టైం వచ్చేటప్పటికే హౌస్ ఫుల్ ఈజ్ లైక్ శివ 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 శివ. మేము లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎవ్రీ వన్ వాట్ ఎవర్ అంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు శివ 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 అని అందరూ దే లవ్ హిమ్ సో మచ్. అండ్ ఐ ఫెల్ ద సేమ్ అవుట్ సైడ్ ఆల్సో. పీపుల్ వర్ సో లవింగ్. అసలు పెద్ద వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే ఏజ్లో పెద్దవాళ్ళు, వాళ్ళు బిగ్ బాస్ లాంటి కాన్సెప్ట్స్ కొత్త వాళ్ళకి అయినా కానీ వాళ్ళకి ఓటింగ్ చేయడం తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి ఫోన్ తీసుకొని, లేకపోతే వాళ్ళ ఫోను చిన్న యంగర్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చి ఓట్ చేయమని అడిగి అలా అంతా చేశారు, విచ్ ఇస్ లైక్ జెన్యూన్ లవ్. సో దట్ ఈస్ లైక్ రియలీ బ్లెస్సింగ్. మ్యామ్ అంటే శివబాలాజీ గారు చాలా మంది అమ్మాయిలు ఎప్పటి నుండి ఎక్కువగా లవ్ చేయడం కానీ, హస్బెండ్ మెటీరియల్ ఇలాంటి అబ్బాయి కావాలి అని అనుకోవడం మాత్రం చందమామ ఫిలిం అప్పటి నుంచి కదా. అంటే రియల్ గా చందమామలో ఎంత కరెక్ట్ గా ఎంతలా ఉంటారు, చందమామ యాక్టింగ్ అయ్యో బయట హస్బెండ్ కి అంటే చందమామలో దానికి పోనీ 100 out of 100 మ్యామ్. రియల్ గా మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు హస్బెండ్ గా? చందమామలో కూడా నవదీప్ కి ఈయనకి మధ్యలో కొట్టుకునే సీన్ ఉంటుంది, దట్ వాజ్ లైక్ రా. సో దానిలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. సో రియల్ లైఫ్లో కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో ఐ విల్ గివ్ హిమ్, నాకు 100కి ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఐ విల్ గివ్ మోర్ దాన్ 100 ఫర్ ద పర్సన్ హీ ఈజ్. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని చెప్పాలి టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. బాలాజీ సార్ అండ్ డైరెక్ట్గా ప్రపోజల్స్ ఏమీ లేకుండా మ్యారేజ్ గురించి డిస్కస్ చేసుకొని చేశారు. అంటే ఎలా ఫ్లడ్ చేశారో, అంటే మీరు ఫ్లడ్ చేశారని తెలుసు, ఎలా ఫ్లడ్ చేసేవాళ్ళో మాకు తెలియదు. అంటే అది మీ నోటితోనే అంటే ఏమని ఫ్లడ్ చేసేవాళ్ళు అప్పట్లో? చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను సార్. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పకపోతే అక్కడ మేడం చెప్పేస్తారు. నో అంటే దోస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. మేబీ ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటే కూడా we feel shy, we feel
యంగ్ అంటే ఇప్పుడు ఏదో ముసలోళ్ళు అయిపోయాను కాదు, ఆ ఏజ్కి ఒక ఇంట్యూషన్, ఆ ఏజ్కి ఉండే ఒక బట్ చెప్పాలంటే బేసిక్గా అట్రాక్షన్. క్యారెక్టర్స్ కాదు, ఒక రిలేషన్షిప్ డెవలప్ చేయాలని ఫ్లర్ట్ చేస్తాం. సో అది అది ఎరేస్ అంటే చేసేయాలి. ఎలాగా అంటే ఆ డెవలప్మెంట్ కోసం ఎలా నన్ను మీట్ అయ్యక ముందు హీ నెవర్ బిహేవ్ ద వే హీ డిడ్ విత్ మీ. నా దగ్గర బిహేవ్ చేసినట్టు ఎవరి దగ్గర చేయలేదంట. నేను ఈయనకి ముందు నేను ఎవరిని అలా బిహేవ్ చేయడానికి అలో చేయలేదు ఎప్పుడు. మేబీ సమ్హౌ వి వర్ మెంట్ టు బి. కాదు, నేను అలా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు అది ఫ్లర్ట్ వర్డ్ కూడా నాకు తెలీదు. తను ఫ్లర్ట్ మీ ఇష్టాన్ని అంతా అలా మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు. నేను అలాగే నేను అంటే క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం ఏదో ఒకటి చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు ఊరికే కూర్చుంటే కూడా టీ తాగుతావు, కాఫీ తాగుతావు, ఏదో ఒకటి మాట్లాడడానికి మాట్లాడతారు కదా. సో అలా నేను ఫోన్లో కొంచెం మాట్లాడుతున్నప్పుడు సడన్గా తను అడిగింది, మీరు ఇలాగే అందరితోటి ఫ్లర్ట్ చేస్తారని అడిగింది. ఫ్లర్ట్ అంటే ఏంటి నన్ను. అది నాకు కొత్త వర్డ్ కూడా ఆ రోజుల్లో, ఫ్లర్ట్ అనే వర్డ్. అంటే ట్రైయింగ్ ఇవన్నీ వర్డ్స్ తెలుసు కానీ అంత ఇంగ్లీష్ నాకు తెలీదు. ఓకే సార్, అంతలా ఎలా ఫ్లర్ట్ చేశారు సార్? అంటే మేడం అలా అడిగారు అంటే అంటే మీరు మీరు ఇప్పుడు something ఏదో చెప్పించేది ఏదో magic పెద్దగా చేశారు. ఫ్లైట్ చేసినట్టు ఉంది. ఏం ఉండదు. ఐ అగ్రీ. అంటే దట్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ టు, మేబీ ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ వాళ్ళ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ తోటి. దోస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్ అని చెప్పాను కదా. చాలా అసలు నేనేమో ఒక్కొక్కసారి గుడ్డిగా నమ్మేస్తుండేదాన్ని. చూస్తే అదంతా ఓన్లీ నాతో మాట్లాడడానికి, నాతో టైం స్పెండ్ చేయడానికి హీ యూస్ టు గివ్ ఎక్స్క్యూజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పైన డిన్నర్ రెడీ అయిపోయింది వెళ్దామా అంటే, అంటే నైట్ షూట్ జరుగుతుందనమాట. సో వెళ్దాం అనేసి వెళ్ళిపోయాం. చూస్తే అక్కడ డిన్నర్ లేదు, ఏం లేదు. ఐ వాజ్ లైక్, నేను అసిస్టెంట్ని కూడా అమ్మని తీసుకురా డిన్నర్కి వెళ్తున్నామని చెప్పేసి డిన్నర్ రెడీ అయిందంట అని అమ్మ ఉండేవాళ్ళు ఎప్పుడు నాతోటి. సో ఆ స్ప్లిట్ సెకండ్ అమ్మ నుంచి నన్ను సపరేట్ చేయడానికి, పైన డిన్నర్ రెడీ అయిపోయింది మన వెళ్దాం, నువ్వు వెళ్ళి ఆంటీని తీసుకొచ్చేసేయని మా అసిస్టెంట్ పంపించేసి వీ వెంట్ అప్ స్టేజ్. తర్వాత డిన్నర్ లేదు, ఏం లేదు. హీ జస్ట్ వాంటెడ్ దోస్ క్యూట్ లిటిల్ మూమెంట్స్ ఆఫ్ విత్ మీ. సో అలాంటివి ఇన్ని ఉన్నాయి. ఇంగ్లీష్ కారన్ అనే ఆ ఫిల్మ్ ఒక్క దీంట్లో. అండ్ దాని తర్వాత కానీ ద ట్రావెల్ ఈజ్ లైక్ సచ్ లవ్లీ మూమెంట్స్ విచ్ వీ చెరిష్. ఎస్ సార్, అంటే మీరు అప్పుడు మ్యామ్తో టైం స్పెండ్ చేయడానికి అనుకోవచ్చు, మీ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ వేస్ అన్నీ కూడా యూస్ చేశారు. బట్ ఇప్పటికీ కూడా మీరు ఆ డేస్ని బ్యాక్ వెళ్ళి గుర్తు చేసుకోవాలనుకుంటే బెస్ట్ మెమొరీ ఏంటి? అంటే మీరు చేసే ఆ టైంలో అన్ని మూమెంట్స్ అండి, ఒక్కటి షేర్ చేసుకోండి సార్. అన్ని మూమెంట్స్ బెస్ట్ మెమరీస్. అవి ఫ్లర్టీషియస్గా రొమాంటిక్గా ఉంటాయి కదా, అవి ఓపెన్గా ఎలా చెప్పాలి? అందుకే మర్చిపోయినా, అడుగుతారు మర్చిపోయినా. పోనీ చెప్పాల్సింది ఏదైనా పోనీ. అది మ్యామ్ పోనీ ఫస్ట్ కిస్ ఎప్పుడు ఇచ్చారు? అంటే శోభాలాజీ గారా లేకపోతే మీరా? No, I was always the షై. I want, అంటే కాదు, నా అప్బ్రింగింగ్లోనే ఐ కెన్ నెవర్ టేక్ ద అప్ ఫ్రంట్ హ్యాండ్ అనమాట. సో ఇట్ వాస్ ఫ్రమ్ హిమ్. బట్ అది ఎలా చెప్పాలి? అది తెలియకుండా అయిపోయింది, ఇలా స్లిప్ అవుట్ చూపిస్తారు కదా అలా. ఇప్పుడు సార్ సినిమాలో ఒక సీన్ ఇలా ఉంటుంది కదా, సేమ్ అలా జరిగిందని చెప్పబోతున్నారు. కాదు, యాక్చువల్గా దెర్ ఈజ్ ఎ సీన్ అనమాట. మేము బస్లో అంటే ఇంట్లోంచి పారిపోయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బస్లో ట్రావెల్ అయ్యి ఇద్దరం ప్లాన్ చేసుకొని, నేను ఫస్ట్ వెళ్ళిపోయి బస్లో ఉంటాను, చూస్తే ఈయన రోల్ ఉండరు అక్కడ, నా పేరు ఉండరు అనమాట అక్కడ. అప్పుడు వెతుకుతూ ఉంటాను, సడన్గా డిసప్పాయింట్ అయిపోతాను, ఏంటి నేను వచ్చేసాను తను రాలేదా అని ఇలా కూర్చో ఉంటాను. సో యాజ్ పర్ ద షార్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం తను సడన్గా సర్ప్రైజింగ్గా రావాలి, వచ్చి పక్కన కూర్చోవాలి, బోత్ ఆఫ్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ ది లీవ్ అని. సో అలాగే రిహార్సల్స్ అంతా అయింది. తర్వాత అయిపోయాక పైకి వచ్చి ఎక్కాక సడన్గా ముద్దు పెట్టేశారు షార్ట్లో. ఈ ముద్దు పెట్టేది లేదే, ఏంటిది? ఐ కాంట్ ఈవెన్ రియాక్ట్ కదా, బికాస్ దట్ ఈస్ యాక్టింగ్, ఆబ్వియస్లీ వీఆర్ ప్లేయింగ్ లవర్స్ రోల్. సో అలా ముద్దు పెట్టేశారు అనమాట. సో దట్ ఈస్ అది ఫస్ట్. అంటే సార్ అక్కడ సీన్లో లేకుండా, స్క్రీన్ స్క్రిప్ట్ లో లేకుండా రియాక్షన్ రావాలా, మేడం కి ఇవ్వాలా, రెండు కన్వే అయిపోయింది.
ఎస్ ఎస్. సో మ్యారేజ్ చేసుకోవాలి ఒక అమ్మాయిని అంటే మీరు ఒక షోలో కూడా చెప్పారు నాకు క్వాలిటీస్ అన్నీ కూడా మధులో కనిపించాయి అని. అంటే మీరు అప్పటికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక అమ్మాయిలో అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? అలాంటి క్వాలిటీస్ అలా ఎప్పుడు అనిపించింది మీకు? స్కూల్ డేస్లో ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ అంటే ఒకటి 2 ఏ తప్పే ఉంది. మాకు అప్పుడు చదువు తప్పితే మాకు వేరే ఆలోచనలు ఉండేవి కాదు. స్కూల్ డేస్లోనే అంటే మాకు చదువు తప్ప మిగతావన్నీ ఆలోచనలు ఉండేవి. సో అది ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలి అనేది ముందే ప్రీఫిక్స్ అయినాను. గర్ల్ ఫ్రెండ్ మాత్రం కాకుండా షీ షుడ్ బి మై లైఫ్ పార్ట్నర్ అనేది. అండ్ అది కూడా వచ్చేసి ఇన్ కేస్ నాది లవ్ మ్యారేజ్ కొంటే అది మా పేరెంట్స్ పర్మిషన్ తోటే జరగాలి అనేది కూడా క్లాజెస్ పెట్టుకున్నాను నేను. సో అలాగే అయింది. అండ్ హోమ్లీనెస్, మర్యాద ఇవ్వడాలు ఎదుటి మనిషికి, ఇవన్నీ నేచర్ అనుకున్నాను. అది మధులో అన్నీ ఉండింది ఆ క్వాలిటీస్ని అనుకున్నంత. అదేలాగా మదర్ని కన్విన్స్ చేసి మేమిద్దరు కన్విన్స్ చేసి వాళ్ళ సైడ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర మా పేరెంట్స్ దగ్గర టైం తీసుకొని కన్విన్స్ చేసి అన్నీ ప్రాపర్గానే అంటే సెల్ఫిష్గా లేకుండా ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ శివబాలాజీ గారు అనగానే ఒక ప్రిన్సిపల్ అంటే లైక్ తను ఏదైనా అనుకున్నారు అంటే ప్లానెడ్గా ఎవ్రీథింగ్ చెయ్యాలి అనేది అనుకుంటారని మేము ఆల్రెడీ చూసాం. కాబట్టి అంటే మీ లైఫ్ని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇలా ఉండాలని ఎలా డిజైన్ చేసుకున్నారు? నా టీనేజ్ అప్పుడే 30 years దాకా నా డిజైన్ వేసేసుకున్నాను. అంటే డిజైన్ అంటే ఏంటంటే ఈ ఇయర్స్లో ఇది ఫినిష్ అయిపోవాలని. నా యాక్చువల్గా నా మ్యారేజ్ వచ్చేసి 29లో అవ్వాలని అనుకున్నాను నేను, వెన్ ఐ వాజ్ ఇన్ టీనేజ్. అండ్ బై 18 నేను సంపాదించాలనుకున్నాను. బై 22 నేను బై 2021 నేను ఓన్గా బిజినెస్ అంటే బిజినెస్ కానీ ఏదైనా నాన్న సపోర్ట్ లేకుండా నేనే ఓన్గా వచ్చేసి ప్రొడ్యూస్ చేసుకోవాలని. అంటే సంపాదించాలి, అదే ఓన్ కాళ్ళు నుంచోవాలంటారు కదా, సొంత కాళ్ళు నుంచోవాలని. ఎవ్రీథింగ్ హ్యాపెండ్. 18 years కంతా నేను ఓన్ మా నాన్న కంపెనీస్కి వెళ్ళి నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ సొంతంగా బిజినెస్ కూడా వచ్చేసి ఎంఎస్బి అంటే మనోహర్ అండ్ శివబాలాజీ ఎంఎస్బి ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ. అంటే ఆ పెద్ద కంపెనీ కావాల్సిన పార్ట్స్ అంతా బయట నుంచి తీసుకుంటాం, కాంపోనెంట్స్ అవన్నీ నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి చిన్న కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. తర్వాత బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు మోడలింగ్ అంటే ఇష్టం ఉండింది, నాన్నకు నచ్చదు. మూవీ అంటే ఇష్టం ఉండింది, అది నాన్నకు అసలు నచ్చదు. సో ఇలా ఉండింది. బట్ ఇంకా లైఫ్ ఇదే అనుకుని నేను అనుకున్నా. దాని తర్వాత 2002లో నాకు ఆఫర్ వచ్చింది సురేష్ కృష్ణ గారి దగ్గర నుంచి. అంటే ఆల్రెడీ పంపించాము, ఫొటోస్ పంపించాము. సో వాళ్ళు అక్కడ చూసా, బట్ సెలెక్ట్ అయిపోయాను. నేను అవ్వను అనుకున్నాను కానీ సెలెక్ట్ అయిపోయాను. ఇప్పుడు సెలెక్ట్ అవుతే నాన్నకి ఎలా చెప్పేది? అప్పటికి నేను బిజినెస్లో పీక్గా రన్ చేస్తున్నాను. నేను నా ఓన్ కంపెనీ నేను చూసుకున్నాను, నాన్న కంపెనీ కూడా చూసుకుంటున్నాను, జరుగుతుండింది. మూవీ గురించి అడిగితే అసలు కుదరే ఛాన్సే లేదన్నారు. ఒక్క మూవీ మాత్రం చేసి వచ్చేస్తాను అడిగాను నేను. సరే ఓకే వెళ్ళి చేసుకోన్నారు, అమ్మాయి అనుకున్నాను. మళ్ళీ తిరిగి రావద్దు అన్నారు. అంటే చేస్తే బిజినెస్ చేయి, లేకపోతే మూవీ, రెండు కాళ్ళు అటు ఇటు పెట్టొద్దు, అది కూడా మంచి ఇండస్ట్రీ, బట్ నువ్వు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు, బట్ మళ్ళీ బిజినెస్ తిరిగి రావద్దు అన్నారు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్ అంతా అడిగాను, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళు, నువ్వు డెఫినెట్గా అక్కడ సక్సెస్ అవుతావు అన్నారు. వాళ్ళకేం పోయింది అంటే అప్పుడు నాకు తెలియదు. సో అంటే మూవీ ఇండస్ట్రీ ఇంత కష్టంగా ఉంటుంది నాకు తెలియదు. అది మనం చూసేది బయట నుంచి చూసేదంతా జస్ట్ కలర్ఫుల్గా మూవీ, ఆ ఫేమ్ చూసేస్తాం. బట్ దాని వెనక ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత పట్టుదల ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఇవంతా నాకు తెలియదు అనమాట. సో ఇదేమో 2002 సెప్టెంబర్ 19th నేను ఇక్కడ ఉండాలి హైదరాబాద్లో. బికాస్ 23rd నుంచి షూట్. 1 week నుంచి అడుగుతున్నాను, నాన్న ఇంకా లేదు, కట్ అయిపోయింది అక్కడ. దాని తర్వాత నేను ఏం చేశారంటే ఒక 2-3 days తర్వాత నాన్న హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పాను. సో 1 weekలో వచ్చేస్తానని చెప్పి, అప్పటికే నా పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి, ఫైల్స్ అవన్నీ వచ్చేసి నాన్న పిఏకి సబ్మిట్ చేసేసి ఇంకా ట్రైన్ ఎక్కి వచ్చేసాను నేను. నా మదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని. ఒకటి అమ్మకి తెలుసు నేను మూవీ కోసం వస్తున్నాను. ఓకే. సో నాన్నకి చెప్పలా. సో ఇక్కడ అయింది. ఇక్కడ నేను 23rd ఫస్ట్ షాట్ స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ చేసుకుంటున్నాను. కొత్త యాజ్ యూజువల్ ఒక కొత్తగా మన వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు కొత్తగా మీరు కెమెరా ముందు ఉంచినారంటే ఎలా ఉంటుంది, అదే ఫియర్ అన్నీ ఉండింది నాకు. ఐ జస్ట్ డూయింగ్. ఇటు సైడ్ 1 week అయిపోయింది, ఏంటి ఇంకా రాలేదు అని మా నాన్న అక్కడ అడిగారంట. లేదు ఇలా షూటింగ్ చేస్తున్నాడు అని చెప్పారు. సో ఏమనలేదంటే సైలెంట్గా ఉండిపోయారంట. నేను ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కదా అనేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన 2-3 days తర్వాత నాన్నకి ఫోన్ చేశాను, ల్యాండ్లైన్స్ అప్పుడు.
సో ల్యాండ్ లైన్స్ ఫోన్ చేసి ఆయన ఎత్తిన వెంటనే ఆయనకు అలవాటు ఉంది, హలో అంటారు, మనోహర్ నియర్ అంటారు. సో ఎత్తి మనోహర్ నియర్ అంటే నాన్న నేను అన్నాను. నువ్వు అక్కడే ఉండరా అని పెట్టేశారు. అది జరిగింది. సో అది ఒక 1 year మాట్లాడుకుని ఉండారు. తర్వాత ఒకరోజు చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో చూసిన వెంటనే లంచ్కి వెళ్దాం రా అని బయటికి పిలుచుకెళ్ళారు. అది జరిగింది. దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఎవ్రీథింగ్ దాని తర్వాత నా గ్రోత్ మెల్లిగా చూస్తుంటారు. మ్యాక్సిమం అన్ని ఏ సినిమాలు ఆయనకు నచ్చలేదు. నావి చందమామ కూడా నచ్చలేదు, ఆర్య అయితే అసలు నచ్చలేదు. బికాజ్ నా క్యారెక్టర్ పోర్ట్రేషన్ అలా ఉందని చెప్పేసి. లాస్ట్ నచ్చిన మూవీ వచ్చి సంభోష్ విషయంలో. ఆ మూవీ చూసి ఆయనకి బాగా ఇష్టపడ్డారు. అండ్ నీకు అంతా కంఫర్టబుల్గా ఉందా అక్కడ, నీకు ఇది ఉందా, మీన్స్ లైక్ ఐ యూ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్, అంటే నీ మీద నమ్మకం ఉందా, నువ్వు అక్కడ ఫీల్డ్లో సక్సెస్ అవుతావని అడిగారు. డెఫినెట్గా అవుతానని చెప్పాను. దట్ వాజ్ ద లాస్ట్. దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోయారు. దట్ వాజ్ అవర్ ఫైనల్ కాన్వర్జేషన్స్. ఎస్. అండ్ మీ లైఫ్లో అంటే మీకు టర్నింగ్ చేసిన ఫిలిం కానీ క్యారెక్టర్ కానీ ఏది సార్? నా ఫస్ట్ హిట్ వచ్చేసి ఆర్య. ఆర్య. ఆర్యాలో వచ్చి మంచి పేరు వచ్చింది. సో అప్పుడు దాకా 3 movies అయింది. ఇది మా షోగర్ లవ్ స్టోరీ, ఎలా చెప్పాను, దోస్త్. సో 3 ఫ్లాప్స్. ఐ నెవర్ సీన్ ది హిట్, అంటే వచ్చిన వెంటనే ఒక హిట్ చూడలేదు నేను. అండ్ అదేలాగా నా క్యారెక్టరైజేషన్ వెంటనే రిసీవ్ చేసుకునేలాగా ఆ సినిమా అలా ఆడలా. సో ఆర్య వాజ్ ది ఫస్ట్ నేను టేస్ట్ చేసిన ఫస్ట్ హిట్ అదనమాట అది. అవును. అండ్ యాత్రల ఆ రోజుల్లో విజయయాత్ర అనేది వెరీ బిగ్ థింగ్. అండ్ చిరంజీవి గారు ఫాలోవర్స్ అప్పుడు బన్నీ ఫాలోవర్స్గా ఎంకరేజ్ చేయడానికి వచ్చి, అండ్ ఇట్ వాస్ హ్యూజ్ క్రౌడ్. అది ఫస్ట్ టైం నేను చూసింది అది డైరెక్ట్గా. అండ్ దాంట్లో నాకు హెల్ప్ అయింది వచ్చేసి ఈ అబ్బాయి ఎవరో బాగా చేశాడు, బాగున్నాడు, పేరు కూడా నాకు తెలిసి అప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటో లేదో, అబ్బాయి కొత్త అబ్బాయినే మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అగైన్ ఇట్ వాజ్ అ హిట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో ఇది నాకు ఎప్పుడు వచ్చేసి మూవీస్కి చాలా గ్యాప్స్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు నాకు. ఆర్య తర్వాత కూడా ఆల్మోస్ట్ 8 months గ్యాప్ ఉండింది. అప్పుడు సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ వస్తుండింది. గ్యాప్ వస్తుంటే చాలామంది అడ్వైస్ చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఎవరో తెలుస్తుంది కదా, నువ్వు కంటిన్యూస్ మూవీ చూసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి నువ్వు అని చెప్తే, నేను మూవీస్ కంటెంట్ ఎంత మాత్రం ఓకే అన్న, నాకు వచ్చే కంటెంట్స్లో 1-2 బాగున్నా నేను ఓకే చేసేవాడిని, ఈవెన్ దో నాకు నచ్చకపోయినా అక్కడ. అవి ఫ్లాప్ అయ్యాయి. సో ఒకే మంత్ 3 movies ఒకే టైంలో రిలీజ్ అయింది, 3 movies ఫ్లాప్ అయింది. సో అప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాను, బికాజ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, వెనక నుంచి సపోర్ట్ లేదు, అండ్ నన్ను ముందుకు తీసుకొని వెళ్ళి గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఒకవేళ తప్పు చేశాను నేను ఇండస్ట్రీలో, మా ఓన్ ఫ్యామిలీ ఇండస్ట్రీని వదిలేసి నేను ఇక్కడ వచ్చి 0 నుంచి స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయడం, ఇవన్నీ మేబీ రాంగ్ స్టెప్ తీసుకున్నానా అని అనిపించింది. బట్ అక్కడ నుంచి నేను టోటల్గా ఎమోషన్స్ కట్ అయిపోయాను. ఎమోషన్స్ అంటే ఒక మూవీ వచ్చి హిట్ అవుతే హ్యాపీ అవ్వడం, ఫ్లాప్ అవుతే ఇదైపోవడం అనేది, అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యాను నేను. అంటే చెప్పాలంటే స్లైట్ ఒక చిన్న డిప్రెషన్కి వెళ్ళాను నేను. అండ్ దట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 3-4 days అంతే. ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయిపోయాను. దెన్ అగైన్ వర్కౌట్ స్టార్ట్ చేయటం, అలా వర్క్ కంటిన్యూ చేసుకోవటం, వచ్చిన వర్క్ తీసుకోవటం, అలా జరుగుతూ ఆ ప్రాసెస్లోనే నాకు చందమామ వచ్చింది. చందమామ తర్వాత మళ్ళా గ్యాప్. దాని తర్వాత చందమామ తర్వాత ఒక 2-3 years తర్వాత 2-3 years గ్యాప్ ఇచ్చాను. అంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా 2-3 years గ్యాప్ వచ్చింది. అండ్ అంటే నేను ఏదో ప్రాజెక్ట్స్ వచ్చి నేను చేయట్లేను కాదు, అసలు వచ్చే ప్రాజెక్ట్స్ కరెక్ట్గా రావట్లేదు. సో నాకు చాయిస్ లేదు, ఇంకా అందుకని గ్యాప్ ఇస్తూ ఉన్నాను. తర్వాత సంభోష్ విషయంపు వచ్చింది. సంభోష్ విషయంపు కూడా హిట్, మళ్ళా గ్యాప్. సో అలా చేసుకుంటూ ఒక ప్రొడక్షన్ నేనే ఓన్గా చేద్దామని అప్పుడు డిసైడ్ అయ్యా. అప్పుడు కూర్చోపెట్టి నేనే వర్క్ చేయించడం, నేనే ఇన్వెస్ట్ చేద్దామని ప్రిపేర్ అవటం, ఇవన్నీ అనుకొని స్టార్ట్ చేసి వెళ్తూ ఉండింది. కంప్లీట్ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మంచి టీం పెట్టుకొని చేసుకున్నాను, అయిపోయింది. కరెక్ట్గా అది నేను మొత్తం పబ్లిసిటీ దీనికి రౌండప్ చేస్తున్నాను, ఆంధ్ర తెలంగాణ. సో ఆంధ్ర ఒక సైడును తెలంగాణ ఒక సైడ్, నేను బెల్ట్గా ఎవ్రీ కాలేజెస్కి వెళ్ళి ప్రమోట్ చేద్దామని ప్లాన్ చేసి వెళ్తున్నాను. అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెళ్ళాను. తిరిగి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇది రూట్ మ్యాప్ వేసేటప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు నిన్ను అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. సరే అసలు ఏమీ తెలియదు, సరే వెళ్ళాను. నేను లొకేషన్కి వెళ్తే వెంటనే మేకప్ వాళ్ళు వచ్చి ఒకసారి గెటప్ చూస్తారంట సార్ అని తీసుకెళ్ళిపోయారు. కళ్యాణ్ సార్ ముందు వచ్చేసి నుంచోపెట్టారు. అంటే ఓకేనా సార్ అంటే ఇమీడియట్గా నాకు కొట్టి ఓకే ఏంటి అన్నారు. అంటే దే ఆల్రెడీ ఫిక్స్ నన్ను వన్ ఆఫ్ ది బ్రదర్గా తీసుకోవడానికి. దాని తర్వాత మాట్లాడి
డాలీ గారితో మాట్లాడి క్యారెక్టర్ ఏంటి అసలు ఏంటి అని అప్పుడే తెలిసి నాకు సో తమిళ్ రీమేక్ అని కాటమరాయుడు. కాటమరాయుడు. సో దాని తర్వాత మూవీ కంప్లీట్ చేసేసి రిలీజ్ చేద్దామని ప్లాన్లు ఉంటా. కరెక్ట్గా రిలీజ్ చేద్దాం ప్లాన్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ అంటే నేను వెళ్ళొద్దు ఫస్ట్ మేమిద్దరు, ఎందుకంటే బిగ్ బాస్ ఇస్ లాట్ ఆఫ్ అండ్ ఐ నో బిగ్ బాస్ ఈజ్ లైక్ దట్ ప్లేస్ ఆన్ నర్వ్. ఈయన హిందీ సీజన్స్ అవేవి చూడలేదన్నమాట. నేను కొన్ని హిందీ సీజన్స్ అవి చూస్తున్నాను, ఈవెన్ ఇంటర్నేషనల్ సీజన్స్ కూడా చూస్తున్నాను. సో వాళ్ళు నర్వ్ మీద ప్లే చేశారంటే ఈయన కొడతారు ఎవరో ఒకళ్ళు నన్ను భయం నాకు. అప్పుడు దాకా నాకు కోపం వచ్చేసి ఇండస్ట్రీకి తెలీదు, సో మరి అలా కూర్చొని ఎవరైనా కూర్చొని ఇరిటేట్ చేస్తూ ఉన్నారంటే కొట్టేస్తారు, వద్దు అని నేను కొట్టేస్తారేమో వద్దు 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 అని. అండ్ ఇట్ విల్ గివ్ us a బ్యాడ్ ఇంప్రెషన్ అనేది అంటే డెఫినెట్గా ఎవరు కోపం ఇష్టపడరు కదా. సో నాకేమో సరిగ్గా లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. నేను అలా లేకపోతే ఇంకా డబుల్ అయిపోతుంది. నేను సైలెంట్గా ఉన్నానంటే ఇంకా లోపల డబుల్ అయిపోతుంటుంది నాకు. సో అది ఎప్పుడు వచ్చిందో చూపించేసేయాలి అది. అండ్ తనేమో సరే డిసైడ్ అయిపోయాము వద్దు అని చెప్పేసాం. టీం కూడా రావట్లేదని చెప్పేసాం. వాళ్ళైతే రఘుని అక్కడ తను ఫాలో పిఆర్ అనమాట. తనైతే రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉంటాడు, భయ్యా నీకు బాగుంటుంది, నీ నేచర్ నాకు తెలుసు కదా, నువ్వు డెఫినెట్గా బాగుంటుంది నీకు అని చెప్తుంటే మధు అయితే అస్సలు వద్దు. దాని తర్వాత సరే ఏం చేస్తామని మన వెల్ విషర్స్ దగ్గర నేను అడగటం స్టార్ట్ చేశాను. నేను అడిగితే పిచ్చా నీకు నువ్వు వెళ్ళు అంటుండారు అందరూ. అందులో తెలుగులో సీజన్ 1 అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్. లేదు నువ్వు వెళ్ళు, డెఫినెట్గా నీకు బాగుంటుంది, వి నో యూ కదా, నీకు డెఫినెట్గా ఉంటుంది, అలాంటి పరిస్థితి వస్తే నువ్వు హ్యాండిల్ చేసుకుంటావు, నువ్వేం ఇమ్మేచ్చేట్టు కాదు కదా అని చెప్పి మోటివేట్ చేశారు. మధుకు చెప్పాను నేను, సరే మధు ఎందుకు మన రిగ్రెట్ అవుతాం, తర్వాత అందరూ మంచిగా చేయమంటున్నారు, ఒకసారి చేద్దాము, ఇన్ కేసు నాకు కంఫర్టబుల్ అయితే ఎలాగైనా బయటకు వచ్చేస్తాను. సో మనం చేసి ఎందుకు చేయలేదు అన్న ఇది మనం ఉండకూడదు, సరే ఫినిష్ చేద్దాం. అప్పుడు డిసైడ్ అయ్యి సరే ఇలా ఉండబోతుంది, ఇలా ఉందాము, మాక్సిమం కోపం తక్కువ చేసుకుందాం, అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను. వెళ్ళిన వెంటనే మండేలో కూడా స్టార్ట్ అయ్యింది. He said yes just 3 days before కదా, ఇంకా 2 days షూట్ before, అవుతుంది 2 2 days days బిఫోర్. అండ్ అప్పుడు ఇక్కడ కాదు కదా మనకి, ఇప్పుడు అంటే లోనావాలా. హైదరాబాద్ లోనే, అప్పుడు లోనావాలా. Maybe for them it's the best thing because even for the audience it gave the best experience because they could see the detachment of the people. ఇప్పుడు వీళ్ళు నిజంగానే మా నుంచి అంత దూరంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏమన్నా కావాలంటే స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో పైన ఎక్కి హాయ్ అంటే పలకరించేలాగా ఉంది. ఉండదు బట్ ఇక్కడే ఉన్నారు, బానే ఉన్నారు. లోనావాలాలో అసలు ఎలా ఉన్నారో మనం బిగ్ బాస్ హౌస్ లోంచి ఆ ఫుటేజ్ చూస్తున్నా కానీ ఏదో ఒక చాలా దూరంలో ఉన్నారు, ఎలా ఉన్నారు అని ఒక వరీ అయితే ఉండేది. అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్, నేనైతే బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, టాస్క్లు ఇలా ఉంటాయి అన్నీ చెప్పి ఇలా ఉంటుంది, ఇలా హ్యాండిల్ చేయండి, ఇది బయటికి చెప్పొద్దు, ఇవి కొంచెం మీరు చూసుకోండి, దాని ప్లాన్ ఇలా ఉంటుంది, ఇవి మీకు చెప్తున్నా నేను, మీరు ఎవరికి చెప్పొద్దు అంటే అక్కడ వెళ్ళగానే నేను చెప్పినవన్నీ అందరితో చెప్పాను. ఇలా ఉంటుందంట, ఇలా ఉంటుంది. రేషన్ కూడా తనే చెప్పింది వీక్లీ వన్సే వస్తుంది అని. అది కూడా తెలియదు. అక్కడ హౌస్ లో వచ్చేసి అందరికి అంటే కొంతమంది తెలుసు కానీ చెప్పట్లేదు వాళ్ళు. నేను ఇంకా బోలాశంకి అన్ని చెప్పాను, ఇంత వస్తుంటాయి అదంతా వస్తుంటాను. నేను రియలైజ్ కూడా అవ్వలేదు అది. అంటే హీ నెవర్ వాజ్ లైక్ ఐ డెంట్ సీ ఎ డిఫరెంట్ పర్సన్. అంటే బిగ్ బాస్ కోసం తను వేరే పర్సన్ గా చేంజ్ అవ్వలేదు, తను ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అమ్మో ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు అలా ఎలా ఇంప్రెషన్ వస్తుందో బిగ్ బాస్ హౌస్లో ఈయన వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్కి కూడా ఆ ఇంప్రెషనే వచ్చింది. కొంచెం తను కోపం ఎక్కువ అది ఇలా అనేసి. దాని తర్వాత దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. తను ఊరికే కోపడ్డు అలాగని ఆ హౌస్ మేట్స్ కోసమే. ఇప్పుడు అక్కడ తను కోపడింది కూడా తన పర్సనల్ ఇది కంటే హౌస్ అందరూ సఫర్ అవుతే ఇంకా తొందరగా రియాక్ట్ అవుతారు. తనకి అంటే కొంచెం ఒక 3-4 రోజులు టైం ఇస్తారు. బట్ అది ఫ్యామిలీ మెంబర్స్కైనా తన ఫ్రెండ్స్కైనా లేకపోతే సొసైటీలో ఏదైనా అంటే అది ట్రిగర్ ఇమ్మీడియట్గా వస్తుంది, ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతారు. హీ వాంట్స్ ఎ సొల్యూషన్ ఇమ్మీడియట్లీ. సో అలాగా వెన్ హీ స్టూడ్ ఫర్ పీపుల్ అండ్ వాంటెడ్ టు డూ సంథింగ్, అది బై నేచర్ తను ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అండ్ ఐ వాజ్ విషింగ్
పీపుల్ షుడ్ అండర్స్టాండ్ హిమ్ ద వే హీ ఈజ్ అని. అండ్ ఫినాలే వచ్చేటప్పటికే ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్. సో అది లేదా అసలు టెన్షన్ అనమాట. అమ్మ ఇప్పుడు ఎవరు చేతుతారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు 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 విన్ అవుతారు అనేది ఒక చాలా టెన్షన్ క్రియేట్ చేసేసారు అసలు. నిజంగా ఇంకా ఓకే అందరు హార్ట్ లో ఉన్నారు. అసలు ఆ టైటిల్ విన్ అవ్వడం అంటే అప్పుడు ఫస్ట్ది వేరు, ఇప్పుడు ఇవన్నీ వేరు. బట్ అది మాత్రం ఒక మాకు ఎప్పటికీ శివబాలాజీ గారు అతని కోపం, అతని అంటే ఎమోషన్, ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చేటప్పుడు కానివ్వచ్చు, అసలు అమేజింగ్ అంతే. ఒక ఆవిడ పెద్ద ఆవిడ షీ మస్ట్ బి, అంటే ఆవిడ లెటర్ రాశారు, ఎఫ్బిలో పోస్ట్ చేశారనమాట. లెటర్ ఏంటంటే ఏమన్నా అవుతుంది హౌస్లో అంటే హీస్ ద ఫస్ట్ వన్ టు స్టాండ్ అండ్ క్వశ్చన్ ఈవెన్ బిగ్ బాస్. అలాగే ఎవరి మీదన్నా కోపం వస్తే చెప్పేస్తున్నాడు. అలా ఆ కోప్పడిన వ్యక్తికి కూడా నువ్వేం తింటావు, నీకేం కావాలి అని మనిషిని అడిగి, అంటే నేను దోశలు చేశాను అందరు తినేసేయండి కాదు, నీకు దోశ కావాలా, నీకు ఆమ్లెట్ కావాలా, నీకు ఇది కావాలా, నీకు ఇది కావాలా అని అంత గొడవలు అవుతూ తనని వేరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తూ తను తప్పు అని వేలెత్తి చూపించే వాళ్ళకు కూడా ప్రేమగా వండి పెడుతున్నాడు, వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెడుతున్నాడు. హీస్ రియల్లీ అమేజింగ్ అనేసి ఒక ఆవిడ లెటర్ రాశారు. దట్ వాస్ లైక్ రియల్లీ ఎమోషనల్ ఫర్ మీ. నాకు మీరు కూడా లోపలికి వెళ్ళగానే బాలాజీ గారిని చూడగానే ఏడ్చేశారు కదా, చాలా ఎమోషన్ అయ్యారు. అసలు ఇతను కూడా ఏడుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కంట్రోల్ అయ్యాను. అది పిల్లలది లెటర్ ఒకటి వచ్చింది, పెద్దోడు రాసింది. అది ఓపెన్ చేసిన వెంటనే నాన్న అని చదివిన వెంటనే కంట్లో గుమ్ము టప్పును మూస్తాను, టిష్యూ తీసుకుని తుడిచేసుకున్నాను. నిజంగా మేము ఇప్పటికీ కూడా కొన్ని ఎపిసోడ్స్ మాకు వాంటెడ్లీ మనం కూడా చూస్తాం కదా. ఫస్ట్ ఎప్పుడు స్పెషల్ అంటే సీజన్ 1 అనేది స్టార్ట్ అవ్వడము, అది ఎవరికి తెలుగు ఆడియన్స్ కి ఎవరికి తెలియదు, కొత్త పరిచయము. అందులో టైటిల్ విన్నింగ్ ఫస్ట్ శివబాలాజీ గారు. బిగ్ బాస్ అని కొట్టగానే బిగ్ బాస్ సీజన్ 1 శివ మనోహర్ అని వస్తుంది. అండ్ అసలు నిజంగా ఎవరికైనా ఏమైనా అయితే హెల్త్ స్కిన్ డిసీజెస్ వస్తే మీరు చూస్తారా, బిగ్ బాస్ చూస్తాడా, రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని ఎంత ఇన్నోసెంట్ కాదు కానీ అదొక ఆ కోపం కూడా ఎంత క్యూట్నెస్ కనిపించేదంటే నిజమే కదా. చాలా మంది అదేదో సినిమా షూటింగ్ లాగా సార్ ఆ సీన్ లో మీరు బాగా చేశారు సార్ అంటారు. ఇప్పుడు అది నిజం ఎమోషన్ అయ్యా, అది సీన్ కాదు. అందులోని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వీకెండ్ ఎపిసోడ్ లో చూపించడం అసలు ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. అండ్ నేను చెప్తున్నాను కదా, డిస్టెన్స్ ప్లేడ్ రియలీ హార్డ్ ఆన్ మీ. నేను 70 days అసలు ఎప్పుడు తనను వదిలి, నా పెళ్ళైనప్పటి నుంచి అంటే నాకు తను పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు 70 days గ్యాప్ లేదు. ఈవెన్ ఫోన్లో కాన్వర్జేషన్లో కూడా హార్డ్లీ 1 day గ్యాప్ వస్తుందేమో. దట్టు చాలా బిజీగా ఉన్నారు, వర్క్లో ఉన్నారు, స్టోరీ సిట్టింగ్స్లో ఉన్నారు అలా అంటే తప్పితే 70 days అసలు మాట్లాడకుండా మనిషిని చూడకుండా అంత గ్యాప్ లేదు. సో నేను హౌస్లోకి వెళ్ళి వచ్చేసేటప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది, నీ సెలవడిగి అని ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఇప్పుడు ప్లే అవుతే కూడా నా కళ్ళలోంచి ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయి. ఐ డోంట్ నో, మేబీ దట్ ఆ రీక్యాప్ లాగా మై మైండ్ అలా ఫ్రీజ్ అయిపోయింది అనుకుంటా. అది నాకు తెలీదు. ఒకరోజు కార్లో వెళ్తూ ఉన్నాము, ఆ సాంగ్ ప్లే అవుతుంది, నేను ఏడుస్తున్నా. ఐ డోంట్ నో వై am I crying, బికాజ్ ఆ సాంగ్ వస్తుంది, నా కళ్ళలోంచి అట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అప్పుడు ఏంటి సాంగ్ ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తుంది, ఆ లిరిక్స్ ఒకటి చాలా ఎమోషనల్ ఉంటాయి, దానివల్ల అసలు ఎందుకు వైజ్ ఇట్ డిస్టర్బింగ్ మీ సో మచ్ అంటే యాక్చువల్గా నేను హౌస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ప్రోమోస్ అవన్నీ వేశారు కదా టెలికాస్ట్లో వేసినప్పుడు, ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో తనని వదిలేసి వచ్చేటప్పుడు వేసిన సాంగ్ అనమాట. సో అది మొత్తం నా బ్రెయిన్లో అలా ఫ్రీజ్ అయిపోయినట్టుంది. నా మెల్లగా ఇప్పుడు ఐ రియలైజ్డ్ ఇట్ కాబట్టి నా ఐ కెన్ లిటిల్ కంట్రోల్ ఇట్. బట్ ఆ సాంగ్ ప్లే అయితే వెంటనే ఆ డిటాచ్మెంట్, ఆ పెయిన్ అవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో ఇట్స్ మనం అంటే ఎక్కడన్నా వెళ్ళిపోయారా, అంత దూరం వెళ్ళిపోయారా, బిగ్ బాస్లోనే కదా ఉన్నారు, రోజు చూస్తున్నారు కదా అని అనుకుంటారు జనాలు, ఎందుకు అంత ఎమోషనల్గా అయిపోతున్నారని. బట్ వెన్ 2 souls are together and they're separated for 70 days, even 1 day కూడా we can't bear. సో అలాంటిది 70 days అంటే మేబీ ఆ రిలేషన్లో ఉన్న వాళ్ళకి దే అండర్స్టాండ్.
మీరు కూడా మిస్ అయ్యేవాళ్ళు సార్ పిల్లల్ని, మ్యామ్ని? ఫస్ట్ అంటే నేను ఆల్రెడీ ప్రీఫిక్స్ అయ్యే కదా వచ్చాను, నేను ఇలా ఉండబోతుంది 70 డేస్ ఇంకా స్విచ్ ఆఫ్ అనుకొని వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డేలోనే నాకు ఒక ఎమోషన్ ఏది రాకూడదు అనుకున్నా ఆ ఎమోషన్ బయటకు వచ్చేసింది. అండ్ అప్పుడు హౌస్లో అందరూ బెదిరిపోయారు. కల్పన గారు అయితే కన్ఫెషన్ రూమ్ వెళ్ళి నన్ను కొట్టేస్తాడేమో అండి అబ్బాయి ప్లీజ్ అండి అని అలా కంప్లైంట్ చేయడం అంతా జరిగింది. అండ్ వరుసగా దాని మీదనే నామినేషన్స్ జరిగాయి. సో నాకు ఫస్ట్ వీక్ తారక్ లోపల మన అదే సెట్కి బిగ్ బాస్ సెట్కి వచ్చి అదే మానిటర్లో చూస్తాం కదా, చూసి తను వెళ్ళిన తర్వాత నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి. అందరితోటి మాట్లాడుకున్న తర్వాత నాకు అప్పుడు బయటది మళ్ళీ గుర్తొచ్చిందండి. అప్పుడు మరీ చాలా ఇదిగా ఉండింది, అసలు మనం హ్యాండిల్ చేయగలుగుతామా అనే ఒకటి మైండ్లో ఉండింది. అది వీళ్ళు ఎక్కువ అప్పుడు మా చిన్నోడు వేరే 2 years కదా మీరు 2 years గగన్. సో పిల్లల్ని మిస్ అవ్వడం, మధుని మిస్ అవ్వడం ఇవంతా అనిపించింది. అండ్ నేను నచ్చిన ప్లేస్లో ఉన్నా, అదొకటి. నాకు చాలామంది అగెన్స్ట్గా ఉన్నారు. అగెన్స్ట్ అంటే మేబీ నా గురించి వాళ్ళకి ఇంకా కంప్లీట్ తెలియదు కాబట్టి కంప్లైంట్స్ ఇవన్నీ ఉండేవి. సో అది మేబీ నాకు నచ్చిన ప్లేస్లో ఉన్నాను ఒకటి. అండ్ వీళ్ళు గుర్తు రావడం, ఆ రోజు నైట్ సాటర్డే నైట్ బాగా, అదే సాటర్డే మీకు మన సండే చూపిస్తారు యాక్చువల్గా, మాకు సాటర్డే నైట్ షూట్ అయిపోద్ది 2 episodes. సో నైట్ అయిపోయిన తర్వాత మేము డ్రెస్ అంతా మార్చుకున్న తర్వాత నేను బయట కూర్చున్నప్పుడు బాగా డిస్టర్బ్ అయింది మైండ్. తర్వాత వెళ్ళి కెమెరా ముందు అమ్మకి మెసేజ్ పెట్టాను నేను, ఇది నాకు హాస్టల్లో చదివాను అప్పుడు, ఇది నాకు హాస్టల్ ఎక్స్పీరియన్స్ లాగా నేను తీసుకుంటాను, నేను ఇన్ కేస్ నేను ఏమైనా ఎమోషన్ అవుతే మీరు అందరూ వరి అవ్వద్దు అని చెప్పేసి ఒక వీడియో బయట ఇచ్చాను నేను. అది బయటికి రాలేదు, మీకు చూపించలేదు. చెప్పి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ నేను వన్ ఆఫ్ ది కంటెస్టెంట్, ఇది నా ఇల్లు వెళ్ళాను లోపలికి. యాక్చువల్గా జర్నీ గేమ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ తర్వాత నాది. అంటే ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చేస్తూ కెరియర్ చాలా బాగుందన్న టైంలో ప్యాషన్తో మోడలింగ్, యాక్టింగ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంటే బాగుంటుంది అని ఫ్రెండ్స్ అనడం, అంటే ఒక సపోర్టివ్తో వచ్చారు సార్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న కష్టాలని చూశారు, సక్సెస్ని చూశారు, అలానే ఫ్లాప్ అయ్యేటప్పుడు మీరు డిసప్పాయింటింగ్ కూడా చూశారు. అంటే మళ్ళీ మీకు మీరు ఎలా పుష్ చేసుకున్నారు, మళ్ళీ ఎలా మీకు మీరు ఎలా బూస్టప్ అయ్యారు? అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారండి. అంటే నేను ఏం నమ్మొచ్చానో అది కాదు ఇక్కడ. దట్ వరల్డ్ ఇస్ నాట్ దేర్ ఫర్ మీ. అది ఆ వరల్డ్ నన్ను వెల్కమ్ చేయట్లేదు. దేర్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ విచ్ హ్యావ్ టు లెర్న్ నౌ. సో అది ఇక్కడ నా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు చాలామంది పిఆర్ఓస్ వీళ్ళు వచ్చి ఈ అబ్బాయి చాలా సక్సెస్ అవుతాడు అది ఇది నువ్వు చాలా పొగిడేశారు. ఆ పొగడ్తలని నాకు చాలా కొత్త. అలాంటి పొగడ్తలు నేను ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ ఈ ఇండస్ట్రీలో చూసాను. ఎందుకంటే ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో దే సే గుడ్ ఇదే, బట్ ఓవర్గా వచ్చేసి చెప్పరు. ఇది ఇక్కడ ఓవర్గా నేను అది నాకు ఓవర్ అనిపించింది. అది జనరలీ అది ఇక్కడ అది కామన్ అది, బట్ అప్పుడు నాకు అది చాలా ఓవర్ అనిపించింది. ఏంటి ఇంత పొగుడుతున్నారు అని అనుకుంటూ ఉన్నాను. బట్ వెన్ ద మూవీ ఫ్లాప్డ్, అదే మనుషులు వేరేలాగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో దట్ వాజ్ మై పెద్ద ఒక కన్ఫ్యూజన్. అది కొత్త వరల్డ్ నాకు, అది మనుషులు ఇలా కూడా మారిపోతారు అనేది. బికాస్ నేను చాలా ప్రొటెక్టెడ్గా పెరిగాను నేను. అండ్ కంపెనీ ఎంప్లాయీస్ కూడా నా కింద ఉండేవాళ్ళు, అంటే చైర్మన్ కొడుకుని, అండ్ బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఉండేవాడిని. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే అది హ్యాండిల్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఒక మనిషి తప్పుని ఇలా ఫ్లిప్ అవడం అనేది నేను ఈ ఇండస్ట్రీలో స్టార్టింగ్లో చూసాను నేను. సరే తర్వాత మనం దాన్నే క్రిటిక్స్ కూడా వచ్చాయి, అప్పుడు దాన్నే పాజిటివ్ తీసుకున్నాను. సో నేను కొత్త కాబట్టి నేను నేర్చుకోవాలి ఇక్కడ. ఇట్స్ నాట్ నేను సినిమాలో థియేటర్స్లో చూసింది లైఫ్ కాదు, ఇది దే సంథింగ్ ఎల్స్ అని. ఎందుకంటే నాన్న చెప్తూ ఉండేవాళ్ళు, నాన్న ఓన్గానే కంపెనీ పెట్టి తన ఓన్గా డెవలప్ అయి వచ్చిన వ్యక్తి. ఈ వాజ్ అ ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు తను మెల్లిగా స్లోగా ప్రాసెస్లో. సో అలాగే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, నేను నేర్చుకోవాలి. అండ్ ఎప్పుడు చిన్నప్పుడు నుంచి చెప్పేవాళ్ళు, నువ్వు వచ్చేసి ఎప్పుడు మీ నాన్న డబ్బుగోలోడు కాబట్టి నువ్వు అది థింక్ చేయొద్దు, నువ్వు ఓన్గా రావాలి, అదే ఎప్పుడు నిలబడుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అది నాకు మైండ్లో ఎక్కువ ఉండిపోయింది. అందుకోసమే నేను ఓన్గా చేయాలని చెప్పి నాకు ఆ ఏజ్ డిఫరెన్షియేషన్స్ అంతా పెట్టుకున్నాను. ఈ కంప్లీట్ అయిపోవాలి, ఇక్కడ దీంట్లో కంప్లీట్ అయిపోవాలి, ఈ ఏజ్లో ఈ స్టాండ్ తీసుకోవాలని. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళొద్దు నేను ఫిక్స్ అయిపోయాను, ఇక్కడే ఏమైనా సాధిద్దామని. దెన్ ఆ డిసిషన్ తీసుకున్నాను. క్రిటిక్స్ అందరినీ కూడా నేను నా పాజిటివ్గా తీసుకున్నాను.
ఇప్పుడు నా వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉండే వల్లే కదా వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేద్దామని చెప్పి దానికి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మిర్రర్ ముందు యాక్ట్ చేయడం నేను ఓన్గా నేర్చుకుంటున్నాను. తర్వాత ఎక్కువ మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా ఎక్కువ మూవీస్ చూసేవాడిని కాదు, ఎందుకంటే ఇంట్లో అలో చేసేవాళ్ళు కాదు. ఎక్కువ మూవీస్ కమల్ హాసన్ సార్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని, పాత మూవీస్ చూసేవాడిని. సో వాళ్ళ ఫీచర్స్ నేను డెవలప్ చేసుకునేవాడిని. తర్వాత ప్రాక్టికల్గా బయట జనాలు తిరిగే వాళ్ళ మేనరిజమ్స్ని ఫాలో అయ్యేవాడిని. దాన్ని ఇంట్లో వచ్చి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇవంతా అది నా స్టార్టింగ్ స్టెప్స్. సో దానికి వర్క్ చేయడం, డాన్స్ ప్రాక్టీస్ చేయడం, వర్కౌట్స్కి వెళ్ళటం అన్నీ చేస్తూ అయినా కూడా ఎక్కడో నాకు ఈ వెలితి కనిపించింది. సక్సెస్ అనేది మూవీస్ తర్వాత మూవీ సక్సెస్ అయినా కూడా మూవీ తర్వాత మూవీ రావట్లేదు. నేను సెలెక్ట్ చేసిన మూవీస్ ఏమో అట్ ఎ టైం, ఇందాక చెప్పాను, అట్ ఎ టైం 3 మూవీస్ పోవటం, డిసప్పాయింట్మెంట్కి వెళ్ళటం, డిప్రెషన్కి వెళ్ళిపోవటం. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం నా సెకండ్ లైఫ్. అది ఎప్పుడు ఆ స్టేజ్కి నేను తీసుకొని వచ్చాను, దిస్ జీరో ఎమోషన్ నేను పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు నో లుకింగ్ బ్యాక్. ఎందుకంటే దేన్న లవ్ చేస్తేనే కదా నేను హర్ట్ అవ్వాలి. నేను లవ్ పెట్టుకోను, నేను లవ్ తన దగ్గరే పెట్టుకుంటాను. సో మీ వీక్నెస్ అంటే మిమ్మల్ని హర్ట్ చేయాలంటే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ కెన్ హర్ట్. అంటే నేను రెస్పాండ్ కూడా అవుతుంది. వద్దులేండి, హర్ట్ చేయము, మాకు డబుల్ అమౌంట్ ఇది కూడా వద్దు. మీరే ఎక్స్ట్రా లవ్ ఇస్తే అప్పుడు ఎక్స్ట్రా లవ్ వస్తుంది. అది ఉంది, బట్ హర్ట్ చేస్తే అది కూడా డబుల్ వస్తుంది కదా. అందుకే మేము కరెక్ట్గా ఉంటాం. సార్ ఇప్పటికీ అంటే బిజినెస్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ గోయింగ్ ఆన్ కదా మీది? లేదు, నాన్నగారు చనిపోయిన తర్వాత అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తమ్ముడు చిన్నోడు, అప్పుడు చిన్నపిల్లోడు. సో అప్పటికి అమ్మ వెళ్ళి చూసుకునే వాళ్ళు. అమ్మకి ఎక్స్పీరియన్స్ లేదు, షీ వాజ్ హౌస్ వైఫ్ ఫ్రమ్ ద స్టార్ట్. సో మెల్లిగా డౌన్ అవుతుండింది, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది బ్యాంక్ లోన్స్. సో వద్దు అని చెప్పేసి నేనే వెళ్ళి మొత్తం మిషనరీస్ అన్నీ అమ్మేసి ల్యాండ్స్ క్లోజ్ చేసి అవన్నీ అమౌంట్ అక్కడ ఇచ్చేసి నేను మళ్ళీ ఇటు వచ్చేసాను, సెటిల్ చేసి. ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? అంటే నాన్న ఉండేటప్పుడు అంత స్టాండ్ చేసి అంత సక్సెస్ఫుల్గా చేసిన ఆ బిజినెస్, అంటే ఒక బేబీ మన ఇంట్లో ఒక కరెక్టే. కానీ నానే లేనప్పుడు ఇంకెందుకు అవన్నీ మెటీరియల్స్ ఏం చేస్తాం దాన్ని పెట్టుకొని. నేను అప్పటికి ఆ స్టేజ్కి వచ్చేసాను. నేను దెర్ ఇస్ నో ఎమోషన్స్ ఫర్ ఎనీథింగ్ అని ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఇవి జరిగింది. ఓకే. నా ఎర్లీస్లో 2005లో నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. నేను ఎమోషన్స్ అనేది ఆఫ్ చేసేయాలి వెన్ యూర్ వర్కింగ్ అనేది. డూ యువర్ 100% పర్ఫార్మెన్స్. అప్పుడు స్టార్టింగ్ అంతా నేను చేసి వచ్చిన తర్వాత ఇంకోటి చేసింటే బాగుండేది కదా, ఇలా చేసింటే బాగుండేది కదా, నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకు వెళ్ళి చేయలేదు నేను, అప్పుడే ఎందుకు నాకు గుర్తు రాలేదు అని. ఓవర్ ద పీరియడ్ అది కట్టలేదు. ఇప్పుడు నేను వెళ్తే బెస్ట్ నాకు అనిపించి బెస్ట్ ఇస్తాను. నేను మానిటర్ కూడా చూడు, నేను వచ్చేస్తాను, ఐ నో దట్ ఐవ్ డన్ బెస్ట్ అని. లేకపోతే టేక్ జరిగేటప్పుడే స్టాప్ కట్ చేస్తాను నేను, 1 more రండి అని చెప్పేసి మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ నాన్నగారు చనిపోయినప్పుడు ఐఎమ్ ఆల్రెడీ మెచ్యూర్డ్ లెవెల్లో ఉన్నాను. నేను ఒక ఫ్యాక్టరీ పోయిందని చూడట్లేదు నేను. సో అది ఇంకా వర్స్ట్ అవ్వకుండా అవ్వడానికి సెటిల్ చేస్తాను. సో ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్? నాది ఒకటి యాక్టింగే. అండ్ నేను కూడా బిజినెస్లో దిగాను ఇక్కడ చేస్తూ కూడా. ఇక్కడ చాలా ఫెయిల్యూస్ అయ్యాను. అది బిజినెస్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను ఇవన్నీ. ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఏమైందంటే నాకు ప్రాపర్ టీం లేదు. ఒక ఈము బర్డ్ అనేది ఉంది, సెకండ్ లార్జెస్ట్ బర్డ్ అది వరల్డ్లో. దాని ఫార్మింగ్ పెట్టాను నేను. ఆ ఫార్మింగ్ ఎందుకంటే దానికి ఆల్రెడీ స్లాటరింగ్ హౌస్, ఫార్మింగ్ చేసేటప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ దాన్ని మేము ముట్టి పెంచే వరకే. There was a wave in 2011-12. I don't know how many of తెలియదు, చాలా మందికి తెలీదు. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చి దే వాంటెడ్ టు బ్రింగ్ అ న్యూ మీట్ టు ద మార్కెట్ అన్నమాట. సో ది ప్రమోటెడ్ ఈమూ బర్డ్స్. ఇట్స్ నాట్ దట్ అవుట్ ఆఫ్ ద వే మాకు తెలిసిందని కాదు. అప్పటికి ఈమూ బర్డ్స్ ఫార్మింగ్ డిఫరెంట్ ఏరియాస్లో, చెన్నైలో జరుగుతుంది, ఇక్కడ విజయవాడలో జరుగుతుంది. డిఫరెంట్ ఏరియాస్లో పీపుల్ స్టార్టెడ్ ఈమూ బర్డ్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు త్రూ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఈయనకి దట్ ఈమూ ఫార్మింగ్ ఒకటి ఉంది. అండ్ నాకు ఆల్రెడీ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. సో ఈమూ ఫార్మింగ్ చేద్దామని చెప్పి, కొత్తగా వచ్చింది మార్కెట్కి అని చెప్పి గవర్నమెంట్ అప్రూవ్స్ అనేది తీసుకొని స్టార్ట్ చేసాం. దెన్ లేటర్ ఆన్ అది పెద్ద లార్జ్, ఆల్మోస్ట్ 1500 బర్డ్స్. వెళ్ళడమే 500 బర్డ్స్ తోటి వెళ్ళాను నేను. మళ్ళీ వాట్ ఎగ్స్ ఇంక్యుబేషన్ అంతా చేసి 1500 బర్డ్స్ అయింది. అది 1500 బర్డ్స్ అంటే చాలా పెద్ద యూనిట్. ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు స్పెండ్ 4 lakhs ఫర్ దే ఫీడ్. 5 lakhs per month. 4 to 5 lakhs per month ఓన్లీ ఫర్ దే ఫీడ్. సో అండ్ అప్పటికి తెలిసిపోయింది ఏంటంటే స్లాటర్ హౌస్ ఇస్ అ స్కామ్ అని.
అంటే వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ప్లాన్ ఇట్ డింట్ వర్క్అవుట్. యాక్చువల్గా ప్లాన్ చేసింది మంచి ప్లాన్, దట్ రెడ్ మీట్కి సబ్స్టిట్యూట్గా, అంటే మీట్ మన మటన్కి సబ్స్టిట్యూట్గా ఈమూ మీట్ని తీసుకొద్దాము. అండ్ ఈమూ బర్డ్లో కూడా దెర్ ఇస్ నథింగ్ విచ్ గోస్ వేస్ట్ అనేది ఇనిషియల్ ప్రమోషన్ స్టేజ్లో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్ అనమాట. ఫ్యాట్ ఏమో మెడిసిన్ పర్పస్కి వెళ్ళిపోద్ది, మీట్ ఏమో మన ఫుడ్ పర్పస్కి వెళ్ళిపోద్ది, దాని గోర్లు ఏమో బటన్ పర్పస్కి, వాటికి ఫెదర్స్ ఏమో క్లీనింగ్ పర్పస్కి. సో స్కిన్ ఏమో లెదర్ బ్యాగ్స్కి వాటికి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ కోకోనట్ ట్రీ వేర్ ఒక్క అంటే బై ప్రోడక్ట్స్ అనేది వేస్టేజే ఉండదు, ప్రతి దానికి దెర్ ఇస్ అ ఎండ్ మార్కెట్ అని చెప్పారనమాట. బట్ ఎండ్ మార్కెట్ క్రియేట్ అవ్వలేదు. వాట్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ మార్కెట్ ఫామ్ తోటి ఎండ్ అయిపోయింది. సో అది మార్కెట్ క్రియేట్ అవ్వలేదు అనమాట. పీపుల్ డింట్ యాక్సెప్ట్ ఈమూ మీట్. అప్పుడు ఈమూ మీట్ బిర్యానీస్, ఈమూ మీట్ లో మనకి హలీము ఇవన్నీ కూడా వచ్చాయి. రాలేదు చెప్తాను అది. సో ఫార్మింగ్ వరకు జరిగింది, ఎగ్స్ అమ్మడం లేకపోతే బర్డ్స్ కొనడం. సో ఎప్పుడు ఇది టోటల్గా ఇది మొత్తం స్లాటర్ హౌస్ అనేది స్కామ్, దెస్ నో ఆర్డర్స్ అనేది నాకు ఎప్పుడు తెలిసిందో అప్పుడు ఇంకా బర్డ్స్ ఆల్రెడీ ఉంది, ఏం చేద్దాము అలాగే వదిలేస్తేమో నాకు మనసు రావట్లేదు. బికాజ్ చిన్న చిక్స్ నుంచి పెంచామన్నమాట. స్లాటరింగ్కి మనం యాక్చువల్గా ఫార్మింగ్ అనేది నేను స్లాటరింగ్ పెట్టుకోకూడదు, ఒట్టి దీనివల్ల అనుకున్నాను. అంటే మనం పెంచి ఇంకొకళ్ళు ఫార్మింగ్ చేస్తుంటారు కదా, బ్యాచెస్గా ఇచ్చేద్దామని. హిస్ ప్లాన్ వాస్ టు స్టార్ట్ విత్ 500, బట్ నేను చెప్పింది 100తో స్టార్ట్ చేయండి అని. బికాస్ 100తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి అవి మళ్ళీ ప్రొడక్షన్ వచ్చిందంటే మళ్ళీ మల్టిప్లై అవుతాయి కదా. సో దాంతో మెల్లమెల్లగా విల్ సీ హౌ ఈజ్ ఇట్ గోయింగ్. అంటే హిస్ ప్లాన్ వాజ్ 500 మనం తీసుకున్నామంటే నెక్స్ట్కి చాలా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందంటే ఆ ప్రొడక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం అమ్మొచ్చు అనుకున్నారు. అప్పుడు చిక్స్ కొనేవాళ్ళు అనమాట, ఈమూ చిక్స్ని నెక్స్ట్ ఫార్మింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కొనేసేవాళ్ళు. సో అలాగా మనకి చిక్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సో వీ కెన్ సప్లై టు మెనీ అదర్ ఫార్మ్స్ అండ్ వీ కెన్ ఇమీడియట్లీ అంటే బ్రేక్ ఈవెన్ అనేది తొందరగా బిజినెస్లో గెయిన్ చేయొచ్చు అని హీ థాట్. బట్ సమ్హౌ సో అసలు ఆ 2 yearsలోనే ఈ పెరిగే లోపలనే ఇది వచ్చేసి స్లాటర్ హౌస్ వచ్చేసి స్కామ్ అని తెలిసిపోయింది. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను బై ప్రోడక్ట్స్ గురించి అప్పటికే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, బై ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ నేర్చుకోవడం చూసుకున్నాను, బై ప్రోడక్ట్స్ ఏమేమి వస్తాయని. సో దాంట్లోంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్, షాంపూస్ ఇవన్నీ చేసుకోవచ్చు. అన్నీ వచ్చేసి అది ఒమేగా. సో దీంట్లో అయితే ఇప్పుడు జనరల్గా ఫిష్లో అయితే ఒట్టి ఒమేగా 3 మాత్రమే ఉంటుంది, బట్ ఈ ఆయిల్ అంటే 3 and 6 ఉంటుంది. ఆ 3, 6 ఉండే వల్ల బాడీలో ఆటోమేటిక్గా ఒమేగా 9 క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒట్టి ఈ ఆయిల్లో మాత్రమే ఈ నాన్ వెజ్ మెటీరియల్లో మాత్రం అంటే లైఫ్ స్టాక్లో వీటికి మాత్రమే అలాంటి క్వాలిటీ ఉంది. సో దీన్ని సోప్స్గా సియాన్ అని కంపెనీ ఓపెన్ చేసి సోప్స్లో అన్నీ చూసామంటే తన ఫొటోస్ ఉంటాయి అనమాట. ఒక 3 varieties ఆఫ్ సోప్స్, అది కూడా డ్రాప్ షేప్లో మోల్డ్ అది పెట్టుకొని అంటే హ్యాండ్లింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చేసుకొని దాని తర్వాత పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాజ్ ద సక్సెస్ఫుల్ ప్రోడక్ట్. అది చేసి సియానా పెయిన్ రిలీఫ్ ఆయిల్ని పెట్టి దాని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్స్ హెయిర్ ఆయిల్ అంతా వెళ్దామని ప్లాన్ చేసి ఫస్ట్ ఇది స్ప్రెడ్ చేసాం. ఇదేమైంది, మార్కెట్లో బాగా పెనిట్రేట్ అయింది, ఆంధ్ర తెలంగాణలో పెనిట్రేట్ అయింది. పనులందరూ బాగానే చేస్తుంటారు. నేను పైన మానిటరింగ్, నేను కింద ఫ్లోర్ వరకు వెళ్ళి నేను చెక్ చేయలేను కదా. సో మంచి మేనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఆఫ్టర్ 3 months ఐ కేమ్ టు నో ఆల్ ద స్టాక్ హస్ బీన్ డంప్డ్ దే. అంటే అది అమ్ముడుపోతే మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తే మన డబ్బు కట్టాలి దానికి. సో ఆ స్టేజ్కి వచ్చిందనమాట. మళ్ళీ ఈ ఎఫ్ఎన్సీ ప్రోడక్ట్ అనేది చాలా టఫ్ అనేది అప్పుడు నాకు అనిపించింది. అండ్ వీ కుడ్ డన్, బట్ టీమ్ బాగుంటే డెఫినెట్లీ చేసి ఉండొచ్చు, బికాస్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్. అందువల్ల అది ఫెయిల్ అయ్యాం. సో అది టోటల్గా షట్ డౌన్ చేశాను, సియానా టోటల్గా క్లోజ్ చేశాను మనం మొత్తం. ఇంకా బర్డ్స్ నుంచి ప్రోడక్ట్స్ కన్వర్ట్ అయింది, ప్రోడక్ట్ స్టాక్గా అయింది, స్టాక్ వచ్చి డంప్యాడ్ అయిపోయింది. సో సియానా టోటలీ క్లోజ్. దెన్ సైమల్టేనియస్గా మూవీ చేస్తుంటాను నేను, స్నేహమేరా జీవితం అని. అది అనుకున్నట్టే బడ్జెట్లో చేసామని అయిపోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మార్కెటింగ్ తెలియదు. అండ్ మార్కెటింగ్ ప్రతి ప్లేస్లో వచ్చేసి ఇట్ ఇస్ మాఫియా స్కామ్ అని చెప్పొచ్చు. బికాస్ ఎవరిని బిలీవ్ చేయడానికి లేదు. అది పిచ్చిగా వెళ్ళిపోయింది అసలు. టోటల్ లాస్ట్లో రిలీజ్ అప్పుడు నేను ఊరికే వదిలేసాను సినిమాని, మీరే రిలీజ్ చేసేసుకోండి అని చెప్పి. అందుకనే దానికి ఏమీ ఫంక్షన్ ఏం చేయలేదు. బట్ అగైన్ అట్ ద సేమ్ టైం మూవీకి ఖర్చు పెట్టాము, బయటకు వచ్చి అలాగ వదిలేసామంటే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని థియేటర్స్లో పెట్టడానికి, పోస్టర్స్ అంటించడానికి ఇట్ వాజ్ అరౌండ్ సమ్ 70 lakhs
70 to 80 lakhs మధ్యలో మళ్ళీ దాన్ని అంటే జస్ట్ టు రిలీజ్ ఇట్ అయింది. బట్ మొత్తం 2 crores అయింటుంది ఆ మూవీది అయితే. 2 crores నథింగ్. అప్పుడు నేను వేస్ట్ చేశానా ఏంటి, ఒకవేళ నేను ఎక్కువ రిస్క్లు తీసుకున్నాను లైఫ్లో వితౌట్ డిజైనింగ్, అది అప్పుడేంటే సంథింగ్ హ్యావ్ టు డూ అని ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఆ మైండ్ సెట్లో దిగుతుండేవాడిని. ఈ మూవీ కూడా అంత ఇంపాక్ట్ అవ్వలేదు కానీ మూవీది ఇట్ హ్యాడ్ మూవీ నాకు ఇంపాక్టెడ్ ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఈ మూవీ పెద్దగా నేను ట్రై చేశాను, 100% పెట్టాను, అది ఓకే అనిపించింది. బట్ ఇదైతే ఎందుకో తెలియదు, ఎక్కువ లవ్ చేశాను నేను మూవీని. అయిపోయింది. వెన్ ఇట్ ఫెయిల్డ్ టోటల్గా నాకు అసలు ఏంటో, నేను ఒంటరిగా ఉన్నా, నేను లోపల ఏడ్చుకున్నాను. అది బాగా అంటే లోపలే చూసి కుళ్ళిపోతున్నట్టు ఆ ఫీల్. మధు అబ్జర్వ్ చేసింది, బికాస్ ఐ వాజ్ నాట్ నార్మల్గా ఉన్నట్టు లేను నేను. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్అట్. సరే అయిపోయింది కదా, చేశాను కదా అన్నట్టు నాకు అది యాక్సెప్ట్ చేయడానికి కాబట్టి, బికాస్ నాతో పాటు టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇఫ్ దిస్ వాస్ సక్సెస్ఫుల్ అంటే వాళ్ళకి మంచి పేరు వచ్చిండేది, ఇది నేను మాత్రం కాదు కదా, అందుని ఇలా ఫెయిల్ చేశాను నేను అని. అది నాకు బాగా ఒకలాంటి డిప్రెషన్ కాదు, ఆల్మోస్ట్ ఏడిపేమో బయటికి రావట్లేదు కానీ బట్ లోపల ఏడుస్తున్నాను నేను. అప్పుడు తను కూర్చొని ఒకరోజు షీ సెడ్, సరే ఏమనుకుంటున్నారు మీరు ఏమన్నా ఇదే, లేదు ఇలా అందరూ టీం కదా అనుకుంది కదా మేము, అండ్ ఐ వాజ్ ద లీడింగ్ దేర్, ఇలా అందరిని ఫెయిల్ చేశాను, నాకు ఇది అవట్లేదు. సరే ఇప్పుడు మీరు వచ్చేసి డబ్బు సంపాదించాము, ఆ డబ్బు అంతా మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళకే కదా ఇచ్చారు, మీరు సేఫ్ చేసుకోలేదు కదా, అందరికీ కదా పంచారు మీరు, అంటే అది కరెక్టే కదా నన్ను, ఇప్పుడు పని కోసం కదా అందరికీ సహాయం ఇచ్చేసాను. అప్పుడు నేను ఐ కేమ్ అవుట్. దోస్ అంటే మన మూవీ చేసింది కానీ రిలీజ్ చేసింది కానీ వాట్ ఎవర్ అమౌంట్ వి స్పెండ్, ఆ అమౌంట్ మీద కొన్ని వందల ఫ్యామిలీస్ ఒక 3-4 months దేవ్ సర్వైవ్డ్ ఆన్ ద మనీ ఆఫ్ యూ. సో అది మనకి మన వర్క్ కోసమైనా కానీ దట్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ లివింగ్. సో మీకు అది ఒక ఇన్ని కుటుంబాలకి మీరు ఫైనాన్షియల్గా ఇచ్చేసారు అనుకోండి అంటే దట్ హెల్ప్ హిమ్ టు. కరెక్టే కదా, చాలా ఎమోషనల్ కూడా. అంటే అన్ని ఆల్రౌండర్. ఇప్పుడు ఆ టైటిల్ కరెక్ట్, పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. అవును. ఎస్. అండ్ అంటే సక్సెస్ఫుల్గా ఒక 10 years అయిందా మ్యారేజ్ అయ్యి? 12 కదా, 12 now coming is the 13th one. 13 వచ్చేసింది. అంటే సక్సెస్ఫుల్ 2009 we got married. ఓకే, సక్సెస్ఫుల్గా 12 years మ్యారేజ్ అయిపోయింది. సో ఇద్దరి మధ్య ఫైటింగ్ వచ్చేటప్పుడు బాలాజీ సార్ ఎవరు సారీ చెప్తారు ఫస్ట్? సారీ ఎక్కడ? ఫస్ట్ గొడవ జరిగేది నా వల్లే, తిట్టేది నేనే ఫస్ట్. ఎంత జెన్యూన్ అండి సార్, నిజంగా నా వల్లే ఉంటుంది. అది కోపం వచ్చేస్తుంది, తర్వాత ఆలోచిస్తాను తను చెప్పింది కరెక్టే కదా, ఎందుకు నేను రియాక్ట్ అయ్యానని చెప్పేసి. అలా ఉంటే మాత్రం నేనే వెళ్ళి సారీ చెప్పేస్తాను. ఒక్కొక్కసారి నచ్చిలాగా ఉంటారు, చెప్పిందే చెప్పి అప్పుడు నేను తిట్టేస్తాను. నచ్చంటే నసలాగా ఊరికే చెప్పిందే చెప్పి నాకు అర్థం అయినా కూడా మళ్ళా ఇంకా అర్థమయ్యేలాగా చెప్తుంటా. అప్పుడు నాకు కోపం, చాలా నాకు అర్థమైంది అంటాను నేను. అంటే అది తిట్టడం కాదు, చిరాకు పట్టడం. సో అలాంటివి జరుగుతుంటాయి. బట్ యాక్చువల్గా మా మార్షల్ ఆర్ట్స్ అంతా ఫస్ట్ 1 year 2 years లోనే అయిపోయింది. సారీ అనేది సారీ కాదు, గొడవ పట్టాను. గొడవ పడిన తర్వాత సారీ లేవు. అప్పుడు అంతా గొడవలు ఎక్స్ట్రీమ్ 1.5 years we were like మాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, లోకల్ ఆర్ట్స్, మా ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, వర్బల్ స్ట్రెంగ్త్ అన్ని వాడేసాం. వాడేసి ఓకే వి బోత్ ఆర్ ఈక్వల్స్, ఇంకా మనం నువ్వు తగ్గేదిలే నేను తగ్గేదిలే, సో పీస్ అనుకుని దాని తర్వాత అంటే ఒకరు స్పేస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దేర్ ఇట్ ఫార్మ్డ్ అవర్ రిలేషన్షిప్ స్ట్రాంగ్. నౌ ఇట్స్ లైక్ వి డోంట్ ఫైట్, అసలు గొడవలే అస్సలు ఉండవు. ఏదైనా స్టార్ట్ అవుతుంది ఆర్ ఏదైనా అంటున్నారు అంటే ఐ విల్ బీ సైలెంట్. తర్వాత నేను చెప్తాను, సి దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ నీడెడ్ విచ్ యూర్ థింకింగ్ ఆఫ్ అని చెప్తాను అంతే. తర్వాత హీల్ ఆల్సో అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలు, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్, నాకు టైం లేదు గొడవ పెట్టుకోవడానికి. సో ఉన్న టైం హ్యాపీగా ఎలా ఉండాలో అదే ఇంపార్టెంట్ అనమాట నాకు. సో ఒకవేళ ఏదైనా అలా ఇద్దరికి గొడవ వస్తుందంటే కూడా ఐ డోంట్ వాంట్ టు ట్రిగర్ ఇట్ ఇన్ టు అ ఫైట్. ఐ వాంట్ టు మ్యూచువల్లీ సిట్ అండ్ సార్ట్ అవుట్ ఆర్ జస్ట్ సే దట్ ఓకే దీన్ని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇట్స్ అ సింపుల్ థింగ్, లెట్స్ నాట్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్, వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ అనే ఇది అయిపోయింది అనమాట.
ఇంట్లో మేనేజ్మెంట్ అంటే లైక్ పర్చేస్ కానీ అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంతా ఎవరు చేస్తారు? మీరా? మధు మ్యామ్. యా మొత్తం కంట్రోల్, పాస్వర్డ్, లింక్ ఏంటి, పిన్ అంతా తన దగ్గర ఉంది. మొత్తం అన్ని అంటే ఇంటి మేనేజ్మెంట్ నుంచి కిడ్స్ దగ్గర నుంచి అంటే మ్యూచువల్గా వి డిస్కస్ అండ్ టేక్ ద డెసిషన్స్, బట్ చూసుకునేదంతా ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా నేనే చేస్తాను. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు బయట? ఆబ్వియస్లీ బికాజ్ ఐ హ్యావ్ టు షాప్ ఫర్ హిమ్, షాప్ ఫర్ మీ, షాప్ ఫర్ ద కిడ్స్, ఆర్ ఇంటికి ఏమైనా కొనాలన్నా ఏం చేయాలన్నా ఐఎమ్ ద వన్ హూస్ పేయింగ్. సో ఆబ్వియస్లీ నేనే ఖర్చు పెడతాను. రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇంట్లో వర్క్స్ కానీ ఇద్దరు షేర్ చేసుకుంటారా? ఆ షేరింగ్ కూడా ఎవరు డివైడ్ చేస్తారు? వర్క్ ప్లానింగ్ నాకే, తను ఇలా చేయని చెప్పి ఎగ్జిక్యూట్ చేపిస్తాను. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నాదే ఉంటుంది. బట్ తనకి చెప్తుంటాను, తనకి ఇన్వెస్ట్మెంట్స్ మీద పెద్దగా ఎక్కువ నచ్చదనమాట. ఎందుకంటే నచ్చదు పాత అంటే స్కూల్, ఇంట్లో డబ్బు పెట్టుకోవాలి, బ్యాంక్ లో ఉండాలి. మంచిదే కదా సార్. అది మంచిది కాదు యాక్చువల్ గా. అంటే బయట ఉండాలా మనీ కాదు. మనీ అంతా బయట ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ అమౌంట్, అది ఊరికే అలా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు జనరేట్, ఆ మనీ దాన్ని జనరేట్ దాన్ని చేసుకోవాలి. ఓకే, మల్టిప్లై అవ్వాలి అనేది నాకేమో అది రిస్క్, భయం వేస్తూ ఉంటుంది అనమాట. తప్పలేదు మేడం, అలా ఆలోచించాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడైతే ఇద్దరు ఒక బ్యాలెన్స్ లో వెళ్తున్నాం. అన్నిటి మధ్య కపుల్ మధ్యలో కానీ హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ప్రయారిటీస్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ చేస్తుంది. బట్ ఈ ప్రయారిటీస్ విషయంలో అంటే సార్ మీకు ఇచ్చే ప్రయారిటీ అవ్వచ్చు, మీరు సార్కి ఇచ్చే ప్రయారిటీ అంటే ఎలా ఉంటుంది? అంటే కొన్ని విషయాల్లో ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, ఇట్లా ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేయాలి సార్ అంటే ఒకసారి నేను మధుతో డిస్కస్ చేసి నేను మీకు చెప్తాను, అదొక ప్రయారిటీ. లేదు అంటే ఇంకేదైనా మీరు చెప్పేటప్పుడు కానీ సార్తో ఒకసారి డిస్కస్ చేసి చెప్తానని చెప్పి ఆ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి ఇద్దరు? ఈక్వల్గా ఉంటుంది. తనకు ఫోన్ చేసినా తన ఫస్ట్ స్టెప్ అదే, నాకు ఫోన్ చేసినా నా ఫస్ట్ స్టెప్ అదే. తన కన్సర్న్ తీసుకుంటాను. అండ్ అవసరమా, ఇప్పుడు అవసరమా అనేది కూడా చూస్తాం. బికాస్ వేరే పనులు పెట్టుకొని ఇవి ఇప్పుడు చేయడంలో మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా అని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తాము. తర్వాత ఏం కంటెంట్ ఉంటే మాట్లాడడానికి ఇన్ని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తాము. ఇంకోటి మా విషయంలో చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూచువల్. దెర్ ఇస్ నథింగ్ హీ డస్ వితౌట్ టెల్లింగ్ మీ, దెర్ ఇస్ నథింగ్ ఐ డూ. నేను చేసేసాను అని చెప్పను ఎప్పుడు. ఏది చిన్నది చేయాలన్నా చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని దగ్గర వరకు ప్రతిదీ వి మ్యూచువల్లీ, బికాస్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ టు టేక్ హిస్ టైమ్. అది మాత్రం కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఫాస్ట్ డిసిషన్స్ తీసుకొని అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ అ లాస్ ఫర్ అస్. ఇప్పుడు మేము ఇలా జాగ్రత్తగా ఉన్నామంటే ఆ పాత ఎక్స్పీరియన్సే మాకు ఇది హెల్ప్ఫుల్. నాకైతే నేనైతే తనకు చెప్పకుండా నా డిసిషన్ నేను తీసేసుకుంటాను. నేను తీసుకుని ఇలా ఎగ్జిక్యూట్ చేయబోతానని చెప్పేస్తాను. నేను అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ముందు అలా చెప్పేవాళ్ళు, ముందు అలా చేసేవాడిని. ఇంకోటి ఎవరికైనా వచ్చేసి అప్పు ఇవ్వాలంటే తను అడగకుండా ఇచ్చేసేవాడిని నేను. సో అవి ఫెయిల్ అయ్యేవి నాకు. సో అంటే ఇలాంటి ఖాతాలు కూడా మన అకౌంట్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు నాకు అది నా పొజిషన్లో చూసుకుంటాను నేను. సో వాళ్ళ షూస్లో నేను ఉండి ఎలా ఉన్నాను. ఫస్ట్ థింగ్ వాట్ హీ డస్ ఈజ్, నేను కష్టపడేటప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు దెర్ వాజ్ నో వన్ టు హెల్ప్ మీ. సో ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు అడుగుతున్నారంటే ఐ షుడ్ బి దట్ సమ్వన్ హూస్ హెల్పింగ్ దెమ్ అని ఆలోచిస్తారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థాట్, ఐ అప్రిషియేట్. బట్ అవతల వాళ్ళు ఏంటంటే అది నిజం కాదు, మోసం అనేది మనం సెగ్రిగేట్ చేసుకోగలగాలి. అదొక్కటి ఐ రిక్వెస్టింగ్. సో ముందు చెప్తుంటే నేను మధుకు తెలియకుండా తన దగ్గర అడిగితే వద్దు చెప్పేస్తుంది అని చెప్పేసి నేను అలా పంపించేసేవాడిని అనమాట. బట్ వన్స్ ఒక ఇన్సిడెంట్ తర్వాత నాకు చాలా కోపం వచ్చి నేను ఇంకా నమ్మకూడదని చెప్పింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళేమో హ్యాండిక్యాప్స్, వాళ్ళు హ్యాండిక్యాప్స్ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని నడపాలని చెప్పి వీల్ చైర్స్ దానికి కావాలని చెప్పి 8,000 7,000 ఒక వీల్ చైర్. సో నేను 50,000 ఇచ్చేసాను. 50,000 ఇచ్చేసి అండ్ వాళ్ళకి ఫుడ్ ఇక్కడ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఫుడ్ ఇక్కడ వాళ్ళు చేర్పించేసేయండి అంటే మీరే వచ్చేసి ఇవ్వాలి సార్ అన్నారు. సరే వస్తాను నేను చెప్పాను. యాక్చువల్గా నేను యాక్చువల్గా డబ్బు ఇవ్వకూడదు. నేను వాళ్ళు అక్కడ స్పేస్కి వెళ్ళి అక్కడ నేను చేయాలి బేసిక్గా. బట్ ఏమన్నారంటే వచ్చినప్పుడు ఆ రోజు మేము ఇవ్వాలని చెప్పారు. సో అందుకని ఇచ్చేసాను. దట్ వన్. దాని తర్వాత అడుగుతున్నాను డేట్ చెప్పిన డేట్లో 2 days ముందే అడుగుతున్నాం కదా, ఉందా ప్రోగ్రామ్ ఉంది సార్ కన్ఫర్మ్ చేస్తాం చెప్తారు, మళ్ళీ ఫోన్ చేయరు. అలా వెళ్తుంది 2 months అయిపోయింది. అప్పుడు నేను కొంచెం కోపంగా అసలు ఉందా లేదా అని అడిగాను. చెప్తాను సార్ పెట్టేసి స్విచ్ ఆఫ్ ఫోన్. అండ్ దే ఆర్ హ్యాండిక్యాప్స్ బేసిక్లీ, వాళ్ళు కూడా హ్యాండిక్యాప్సే. అప్పటి నుంచి ఇది ఎక్కడికో ఉంది, వీ కాంట్ హ్యాండిల్ని
అప్పటి నుంచి మధు మేనేజ్మెంటే మొత్తం. నేను చెప్తాను, ఇఫ్ ఈజ్ ఓకే షీల్ డూ ఇట్. ఈవెన్ మన కరోనా టైంలో కూడా దేవర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మెసేజింగ్ మీ ఇండస్ట్రీస్ నుంచి. కోవిడ్ టైంలో నిజంగా అండి, అంటే థ్యాంక్ఫుల్లీ వీ వర్ ఏబుల్ టు గివ్ విత్ వాట్ ఎవర్ లిటిల్ వీ హ్యావ్, వీ వర్ ఏబుల్ టు గివ్. నాట్ ఓన్లీ కోవిడ్ టైం, ఈవెన్ దానికి ముందు కూడా ఎవరైనా సడన్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు సడన్గా చిన్న అమౌంట్సే, పాపం వాళ్ళకి అవసరమయ్యేది చిన్న అమౌంటే ఉంటుంది, అలాగే జెన్యున్గా వాళ్ళకి అవసరమైనప్పుడు మేము ఇవ్వగలిగాం. ఈవెన్ కోవిడ్ టైంలో మా ఇనీషియల్ డేస్లో మా ఫస్ట్ సినిమాల్లో పనిచేసిన ప్రొడక్షన్ బాయ్స్ కానీ, లేకపోతే మేనేజర్స్ కానీ, లేకపోతే ఆ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు కానీ, అసలు మా నెంబర్స్ ఎలా వెళ్ళాయి ఏంటి తెలియదు, కానీ ఎవరు కాల్ చేసినా వాట్ ఎవర్ లిటిల్ వీ కుడ్ డూ వీ డిడ్. అండ్ అలాగే ఒక పిల్లలు స్కూల్లో వాళ్ళకి డాన్స్ నేర్పించేవాళ్ళు ఒకళ్ళు. సో ఆ అబ్బాయికి పెళ్ళయి చిన్న పిల్లలు, అబ్బాయే చిన్న, మళ్ళీ పాప. సో పాప పుట్టింది, కోవిడ్, వర్క్ లేదు వాళ్ళకి. సో ఆ పాపకి ఏమన్నా కొనాలంటే కూడా ఏం లేదు అంటే వి డిడ్ వాట్ ఎవర్ వి కుడ్ డూ. బట్ అది కాకుండా అబ్బాయి పరిస్థితి ఎలా వచ్చిందంటే, నెక్స్ట్ యాన్యువల్ ఫంక్షన్ వస్తుందని చెప్పేసి బట్టలు కొనేసాడు, ఉండే ఇన్వెస్ట్మెంట్ లో బట్టలు కొనేసాడు. అండ్ కోవిడ్ లో మొత్తం స్టాప్ అయిపోయింది. సో ఈ బట్టలు తిరిగిస్తే ఆ డబ్బంతా లాక్ అయిపోయింది. యాన్యువల్ డేకి పిల్లలందరికీ సెట్ గా డ్రెస్సెస్ వేస్తారు కదా, ఆ డ్రెస్సెస్ అన్ని రెంట్ కి తీసుకోవడం ఎందుకు, మనమే పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ స్కూల్స్ కి అలా మనం వాడుకోవచ్చని ఇన్వెస్ట్ చేస్తాడు. సో హి డిడ్ంట్ హావ్ మనీ, సేవ్డ్ అమౌంట్ అని దాంట్లో పెట్టేశాడు అనమాట. సో ఇప్పుడు కోవిడ్ లో వచ్చిన తర్వాత మొత్తం బట్టలన్నీ ఎక్కడ ఇవ్వడానికి లేదు, బికాస్ ఆల్రెడీ స్ట్రిచ్డ్, అది ఎవరికి ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ 2 years కి ఇంకా ఉందా లేదా అంటే, నెక్స్ట్ 1 year, ఈ ఇయర్కి అయితే పోయింది. ఇతని దగ్గర డబ్బు లేదు, బయటికి వెళ్ళి చేయడానికి ఏ పని లేదు, అలా స్టక్ అయిపోయారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇట్స్ జెన్యూన్, వీ కుడ్ అండర్స్టాండ్. సో అదొక్కటి చూసుకోమని చెప్తాను నేను. సో హూ పీపుల్ నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకి మనం చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు చేయొచ్చు. బట్ ఒకళ్ళు వచ్చారు అలాగే కోవిడ్ టైంలో, పిల్లలకి ఏదో స్కూల్ ప్రెషర్ ఉందని 1.5 lakh జస్ట్ ఒక 1 weekలో ఇచ్చేస్తామని తీసుకున్నారు. నెవర్ బాదర్ టు రిప్లై. బట్ అది కూడా ఏంటి, వాళ్ళు బిగ్ బాస్ విన్ అయ్యి వచ్చిన తర్వాత ఓకే. అండ్ అది కూడా ఏంటి, వాళ్ళు వెల్ ఆఫ్ మళ్ళీ, వాళ్ళకేం నిజంగా అవసరం లేదు. అండ్ వాళ్ళు పిల్లలు చదివే స్కూల్ కూడా ఏం చిన్న స్కూల్ కాదు, ఇట్స్ అ బిగ్ స్కూల్. దట్స్ వై 1.5 lakh ఈజ్ ద టర్మ్ ఫీ ఆర్ వాట్ ఎవర్. సో అర్జెంట్ అండి, కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే ఇచ్చారు. బట్ సి దోస్ థింగ్స్ వీ షుడెంట్ డూ. బట్ నిజంగా ఆ 1.5 lakh మనం నీడ్ ఉన్న కొంతమందిలో మనం సగ్రిగేట్ చేయగలిగామంటే వాళ్ళకి 10,000 ఇచ్చినా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చాలా చూసారు. యా. అండ్ ఇప్పటికీ కూడా సార్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, క్రౌడ్లో ఉండేటప్పుడు కానీ, అంటే ఏం డిస్కస్ చేస్తుంటారు ఆడియన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ? నా దగ్గర ఏం లేదండి, సెల్ఫీ ఇంపార్టెంట్ ఫస్ట్ వాళ్ళకి. ఫస్ట్ సెల్ఫీ, తర్వాత మీ మూవీ బాగుంటుందండి, బిగ్ బాస్ కంగ్రాచులేషన్. ఇప్పుడు కూడా వచ్చి కంగ్రాచులేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. మేము ఓట్ చేసామని ఇప్పటికీ చెప్తారు. సీజన్ మీరు చెప్పినట్టే, season 1 లాగా ఇంకే సీజన్ లేదు, వి లవ్ యూ సో మచ్ అని చెప్తారు. మా మిస్సెస్ కి మీరంటే ఇష్టం అండి అని చెప్పేసి డైరెక్ట్ వీడియో కాల్ చేస్తారు. అంటే అక్కడ నుంచి మన ముందు ఉంటారు, కాల్ చేసి వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసి, సార్ మా మిస్సెస్ సార్ హాయ్ చెప్పండి సార్, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయని చెప్తున్నాను. అలాంటివి ఉన్నాయి. ఇవే కొన్ని ఒకసారి డైరెక్ట్ గా ఫోన్ ఇచ్చి మాట్లాడేమంటారు. మా పిల్లలండి మాట్లాడండి. ఓకే. సో పిల్లల విషయంలో, మీ ఇద్దరు పిల్లల విషయంలో ఎవరు ఎక్కువ అంటే మోటివేషన్ కానివ్వచ్చు, లేదంటే మారల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకుంటారు? అది రెగ్యులర్గా జరుగుతుంది, ప్రతి ఇన్స్టిట్యూట్లో జరుగుతుంటుందండి. మన ఇంట్లో వాళ్ళు తీసుకొని భోజనం చేసి టేబుల్లో కూర్చోకుండా టీవీ ముందు కూర్చొని కింద కూర్చొని వాళ్ళు తినేటప్పుడు కూడా చెప్తాం అది ఎక్కడ తినాలి, టేబుల్ దేనికి ఉందని. వాళ్ళు తినింది అక్కడ వదిలేశారంటే వాళ్ళే తీసుకెళ్ళి దీంట్లో పెట్టాలి, సింక్లో వేయాలి. ఒక్కొక్కసారి వీళ్ళు ఎక్కువ అవసరం లేని, అంటే అవసరానికంటే ఎక్కువ ప్లేస్ యూస్ చేశారంటే వాళ్ళే కడగాలి. ఈ రూల్స్ అన్ని మీ నేనే చేయమంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. ఒక సైడ్ ఒట్టి కంఫర్ట్ మాత్రం కాదు, ఈవెన్ దేర్ ఇస్ ద పెయిన్ ఆల్సో దేర్. మై ఎల్డర్ వన్ ఈజ్ ఆటోమేటికలీ ట్యూన్ నౌ.
వాడికి ఏంటంటే వాడంతటి వాడు చేసుకోవడం చాలా ఇష్టం. అంటే ఈ పాప్కార్న్స్ కానీ ఆమ్లెట్స్ కానీ ఏవైనా. సో శాండ్విచెస్ ఐ సే దట్ యూ షుడ్ నాట్ ట్రబుల్ ఎనీ వన్. సో అండ్ వాడు కొంచెం 4-5 స్పూన్లు 4-5 ప్లేట్లు చాలా వెజల్స్ యూస్ చేసేస్తాడు అనమాట. యూస్ చేస్తే ఒక్క దాంతో పోయేది నువ్వు ఇన్ని యూస్ చేస్తున్నావు అంటే అప్పటి నుంచి వాడు యూస్ చేసినవన్నీ కడిగేసి పెట్టేస్తాడు. సో అంటే వి బోత్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ ఎడ్యుకేషన్ వైజ్ నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను. ఈవెన్ వాళ్ళ స్కూల్కి ఏదైనా కమ్యూనికేషన్స్ ఉన్నా కానీ, స్కూల్ నుంచి ఏదైనా అవసరమైనా కానీ, వాళ్ళకి నేర్పించడాలు ఏమైనా ఉంటే అవన్నీ నేను చేస్తాను. బట్ ఆన్ లార్జర్ స్కేల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏదైనా ఒకటి కమ్యూనికేట్ చేయాలి అది అంటే హీ టేక్స్ కేర్. అండ్ ఫన్ ఫుడ్ ఇవంతా నా సైడ్ ఎక్కువ. ఇంకో వీడియో గేమ్ ప్లే స్టేషన్ అంతా వాళ్ళు సరిగా ఆడపోతే కొడతా నేను. కొడతా అంటే ఐ వాజ్ లైక్ ఏమండి మీరు బయటకు వచ్చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు, ఈయన అక్కడ కూర్చున్నారంటే వాళ్ళకి భయం అనమాట ప్లే స్టేషన్ ఆడేటప్పుడు కూడా. బికాస్ హీస్ నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ప్లే స్టేషన్. నేనే పెద్దోడికి నేర్పించింది అది. సో వాటి సరిగా ఏమింగ్ అంతా కరెక్ట్ చేయకపోతే ఫస్ట్ అంతా సో దాని తర్వాత నాకంటే బాగా ఆడటం సార్. నౌ దే సే దట్ నాన్న ఇది చూడండి నేను ఆ పెద్ద డీమన్ ని చంపేశాను నాన్న అలా అని చెప్తుంటారు. అండ్ దట్ టు అలౌడ్ ఓన్లీ ద వీకెండ్స్, దే కెన్ నాట్ ప్లే ఎవ్రీడే. సో ఇలాగా సెట్ ఆఫ్ థింగ్స్. కొంచెం పిల్లలు అంటే నాటినెస్ ఉంటుంది, స్టబర్నెస్ ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు మేక్ దెమ్ యాజ్ బెస్ట్ సిటిజన్స్. నేను ఎప్పుడు నమ్మేది వచ్చేసి వాళ్ళు ఎంత గొప్పగా సంపాదిస్తున్నారు, ఎంత గొప్పగా అవుతారు అనేది ద సొసైటీ నీడ్స్. బట్ వాట్ ఐ నీడ్ యాజ్ అ మదర్ ఈజ్ లైక్ ద కిడ్ షుడ్ బి అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, గుడ్ సిటిజన్ టు ద కంట్రీ. అప్పుడు మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వాడు హ్యాండిల్ చేయగలడు. సో వీ వాంట్ బోత్ ద కిడ్స్ టు బి లైక్ రియలీ గుడ్ పీపుల్. అంటే చిన్నప్పుడే 18లోనే అంటే ఎడ్యుకేషన్ స్కూలింగ్ చదువుతున్నప్పుడే మీరు ఒక 20-30 వరకు ఒక ఫిక్స్ చేసేసుకున్నారు లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అని. మరి ఇప్పుడు మరి ఎన్ని ఇయర్స్కి లైఫ్ని ప్లానెడ్గా ప్రిపేర్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే నిజంగా నా డిజైన్ 18 అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇప్పుడు నేను 29 అనుకున్నాను, మ్యారేజ్ 30కి వెళ్ళింది. పిల్లలది ఇమ్మీడియట్గా ప్లాన్ చేద్దాం మళ్ళంతా అన్నీ అనుకున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే 45 రిటైర్డ్ అవుదామా అనుకున్నా. అంతలోపు మనకి అంత అమౌంట్ వచ్చేసరి ఎవ్రీథింగ్ ఇంకా ఫ్యామిలీ తోటి ఉండి ఒట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మాత్రం చూసుకొని ఎక్కువ రేస్లో లేకుండా నెక్స్ట్ ఉండే లైఫ్ అంతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేద్దామని నాకు ఉంది. అండ్ నాకు తెలిసి క్లోజ్ టు దట్ ఐల్ బీ హ్యాపీలీ ఫినిషింగ్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే సి వాట్ ఎవర్ వీ ప్లాన్, వాట్ ఎవర్ వీ డూ, ఎంత లాస్ అయింది, ఎంత సంపాదించాము, ఎంత నేర్చుకున్నాము, లైఫ్ ఎలా నడుస్తుంది, వీటన్నిటి మధ్యలో వన్ బెస్ట్ థింగ్ వాట్ వీ బోత్ రియలైజ్ ఆర్ వీ బోత్ ఫాలో ఆర్ యాజ్ పీపుల్ వీ ఆర్ ఈస్ దట్ మీరు మమ్మల్ని సడన్గా దెర్ ఇస్ నథింగ్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వన్ స్మాల్ హట్ అంటే కూడా ఆ హట్ని అందంగా తయారు చేసుకొని ఆ హట్టు చుట్టూ చెట్లు పెంచుకొని మాకు కావాల్సిన ఏమో అక్కడ చేసుకొని మా చిన్న వరల్డ్ని మేము అక్కడ క్రియేట్ చేసుకోవాలి. చేస్తాం కూడా ఫామ్ లో కావాలనే మేము పెంకిటిల్లు కట్టాము. పెంకిటి ఆస్బెస్టస్ రేకులిల్లు. బయట నుంచి చూడడానికి రేకులిల్లు ఉంటుంది, లోపల ఉంటే మనకి అంత మన కంఫర్ట్, మన అన్ని ఏసీలు ఉంటాయి, మైక్రోవేవ్స్, ఫ్రిడ్జ్లు అన్ని ఉంటాయి. ఓన్లీ ద రూఫ్ విల్ బి దట్ అన్నమాట. రూఫ్ అండ్ ఫ్లోర్ కూడా వచ్చేసి రెడ్ ఆక్సైడ్, మన పాత రెడ్ ఆక్సైడ్ వేసి ముగ్గులు వేస్తారు కదా, అట్లా ముగ్గులు వేస్తారు అనమాట. అండ్ ఎప్పుడంతా కావాలంటే ఆ లైఫ్ వెళ్ళి అక్కడ చూస్తాం అనమాట. అందరూ అనేవాళ్ళు ఎందుకు ఫామ్ లో వచ్చేసి మంచి ఇల్లు కట్టుకోకుండా ఇలా ఉన్నారంటే, మంచి ఇల్లు మన సిటీలో ఉంది కదా, ఎందుకు కావాల్సింది ఉంది, ఇది వచ్చి మన కొత్త ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ అక్కడ కట్టే వాళ్ళు కూడా సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు సార్, మీరు ఇలా కట్టుకోండి సార్, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టండి సార్, అది కట్టండి. ఈయన లేదు, నాకు ఇదే కావాలి, నాకు ఇలాగే కావాలి. బికాజ్ యూనిక్ పర్సన్, యూనిక్ థాట్స్ కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాంట్ టు ఫీల్ దట్ ఆ విలేజ్ లాగే నాకు ఉండాలి అని అలాగే చేశారు. సో థ్యాంక్ఫుల్లీ అంటే అది గుడ్ క్వాలిటీయా బ్యాడ్ క్వాలిటీయా నాకు తెలీదు. బికాజ్ ఇన్ ఎ వే దే సే దట్ వెన్ యూ రన్ ఆఫ్టర్ సంథింగ్ దెన్ ఓన్లీ యూ కెన్ దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ అంటారు. బట్ వాట్ వీఆర్ లైక్ నో మాకున్న కొంచెంలో వీ విల్ బీ హ్యాపీ. అది ఎంత కొంచెం ఎంత ఎక్కువ అనేది పక్కన పెట్టేస్తే వీ విల్ బీ ఇన్ వాట్ ఎవర్ లిటిల్ ఆర్ బిగ్ వీ హ్యావ్.
అంటే So- బేసిక్ ఏంటంటే ప్రతిదానికి బెంచ్ మార్క్స్ మనం పెట్టుకుంటే అక్కడ రీచ్ చేసి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక నార్మల్ ఇప్పుడు కాదు, నేను ఉన్నప్పుడు 15,000 మంత్లీ నా ఎక్స్పెన్స్ ఉంటే ఒక 50,000 మనకి ఎవ్రీ మంత్ వస్తే చాలు అనుకునే వాళ్ళం. అది ఎక్స్పెన్సెస్ 25 అవుతుంది తర్వాత కొన్ని రోజుల్లో. మనకి ఒక 1 lakh ఉంటే సరిపోతుంది. ఆ 1 lakh 2 lakhs అవుతుంది. ఇంకా పెరుగుతున్నాం. వేర్ ఇస్ ది స్టాప్ అక్కడ? అవును. దానికి మనం వర్క్ చేసుకుంటూనే ఉంటాం మనం. వి కీప్ రన్నింగ్. సో నేను ఇవి చూసేసి ఇలా కాదు అని చెప్పి ద లగ్జరీ లైఫ్ ఉండాలి, లగ్జరీ అనేది ఉండాలి, కానీ నాకేంటి లగ్జరీ అనేది ఫిక్స్ చేసుకున్నాను. హ్యావింగ్ కార్ ఇస్ ఓకే, అది ఎక్స్యూవీయా లేకపోతే BMW కావాలా ఏంటి అనేది ఫస్ట్ నేను ఫిక్స్ అవ్వాలండి. నాకు ఇండియన్ కార్స్ చాలు, నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ఇండియన్ కార్స్. ఐ డోంట్ స్పెండ్ మోర్ దెన్ 25 lakhs ఫర్ అ కార్ అనేది వేస్ట్ నా మైండ్ సెట్ అది. అండ్ బీయింగ్ ఇన్ 3 bedroom అపార్ట్మెంట్ ఇస్ మచ్ బెటర్ అండి. యా యూ కెన్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ హౌస్, బట్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని వెళ్ళడానికి అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ అనిపిస్తుంది నాకు. బికాజ్ చెన్నైలో దే స్టిల్ హ్యావ్ దేర్ బీచ్ బంగ్లో ఒకటి, ఆ ప్లేస్లో ఇంకొక హౌస్ ఉంది. ఆ మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో పర్ మంత్, అక్కడ ఎవరు ఉండరు మళ్ళీ మనుషులు. సో దాని తర్వాత ఇప్పుడున్న మన ఈ బిజీ లైఫ్ స్టైల్కి మనం ఎంత మేనేజ్ చేయగలమో అంత చాలు. ఎంత కావాలో అండ్ ఇష్టపడి ఏం పని చేస్తున్నాం, ఆ జాబ్ మనకి నచ్చితే ఎంతైనా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఫర్ మేకింగ్ మనీ మనం వర్క్ చేసుకుంటూ కూర్చుంటే అండ్ నో ఎండ్. అండ్ బై ద టైమ్ యూ కమ్ టు 50 యూ విల్ ఫీల్ దట్ నాకు ఆ ఏజ్లో ఇది ఉండింటే బాగుండేది, మనం అప్పుడు రిగ్రెట్ అవుతాం మనం. ఇట్ ఈస్ అ స్టడీ దట్ ద లాస్ట్ డెడ్ బెడ్స్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారంట, నాకు కొంచెం ఎనర్జీను ఆ టైం ఇచ్చి ఉంటే చాలు నాకు మళ్ళీ. నేను సంతోషంగా ఉండేవాడిని, ఐ మైట్ హావ్ నాట్ రన్ బిహైండ్ మనీ అని అప్పుడు రియలైజ్ అవుతారంట. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, అంటే మేము టూ మచ్ ప్రీచీగా చెప్పేస్తున్నామేమో. లేదు అసలు ఎంత మందికి చాలా యూజ్ అయ్యే వర్డ్స్ ఇవన్నీ నిజంగా. సో ఇంకొకటి, మనం పక్కనోడికి షో ఆఫ్ చేయడానికో లేకపోతే Comparison, ఇంకొక ఇంకోటి దానికో comparison. వి షుడ్ నాట్ బై కంపేర్ థింగ్స్. విత్ ఎనీబడి. మీకు అంతగా అర్జ్ వచ్చి అమ్మా ఎంత బాగున్నారు అని అనుకుంటే ఫస్ట్ మీ కింద వాడిని చూడప్పుడు Yes. మీరు ఎంత స్టేజ్లో ఉన్నారని అర్థమైపోద్ది. విల్ బి సాటిస్ఫైడ్. అంటే నేను చెప్పేది ఇన్ కేస్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మీ కింద వాళ్ళని చూడండి మీరు సాటిస్ఫై అయిపోతారు, దేవుడు మనకి అట్లీస్ట్ ఇది ఇచ్చాడు కదా అనేసి. అండ్ ఇప్పుడు రైట్ నో అట్లీస్ట్ ఇన్ మై మైండ్ వాట్ వీ థింక్ ఈస్ పిల్లలకి కొంచెం సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలగాలి. హీ స్టిల్ సేస్ దట్ మనం సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలిగిన వాళ్ళంతట వాళ్ళు బతకడం నేర్చుకోవాలి, వాళ్ళంతట వాళ్ళ పాత్ చూస్ చేసుకొని వాళ్ళు సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి. సో దట్ లైఫ్ విల్ ఆబ్వియస్లీ టీచ్ దెమ్. బట్ ఎట్ ద సేమ్ టైం యాజ్ పేరెంట్స్ కొంచెం అన్న మనం సపోర్టివ్గా ఏదైనా చేయగలగాలి అనేది. మ్యామ్ నాకు ఒక డౌట్, అంటే సార్ మీ లైఫ్లోకి వచ్చాక మీరు ఇలా అయిపోయారా అంటే ఇవన్నీ? అవును నిజం. కరెక్ట్ ఐ గివ్ ది క్రెడిట్ అండి. లేదు కానీ ఆ స్టేజ్ తీసుకుంటారు, నేను ఎంత కష్టపడి ఉంటాను. టోటల్గా నాకు ఆపోజిట్. యా, అప్పుడు నాకు ఇనీషియల్గా ఎలా అంటే మా ఇంట్లో అన్నీ మా అన్న చూసుకుంటారనమాట. ఏదైనా 4 walls-లోనే వాళ్ళ ఫ్యామిలీనే కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఆ డిస్కషన్ బయట బెటరు, ఏదైనా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. దీని మొత్తానికి డిసిషన్కి ఒక డిసిషన్ మేకర్ ఉంటారు, వాళ్ళ బ్రదర్. ఆయనే అన్ని కొనుక్కొని వస్తారు, ఏం చెల్లికి ఏం కావాలో ఆయనే వెళ్ళి సెలెక్ట్ నా చేసుకుంటారు. బొట్టు దగ్గర నుంచి, కమ్మల దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్నీ అన్ననే షాప్ చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి. బయట ఎక్కడ పార్టీస్కి వెళ్ళరు, ఫ్రెండ్స్ మధ్య హ్యాపీగా కూర్చొని ఓపెన్గా డిస్కస్ అసలు చేసుకోరు. సోషలైజింగ్ పార్టీ కల్చర్ తెలీదు మాకు ఓకే. అంటిల్ రీసెంట్ టైం. పెళ్లి తర్వాత కూడా ఐ వాజ్ ఇక్కడ ఈ సెక్షన్ అయితే నేను టోటల్గా బి సెక్షన్, టోటల్గా డిఫరెంట్. అన్ని ఆపోజిట్. ఒకసారి నేను వచ్చేసి ఏదో డ్రెస్ కొనుక్కుంటా అంటే వెళ్ళి డ్రైవర్ తీసుకొని వెళ్ళి కొనుక్కుంటే దానికి హర్ట్ అయిపోయింది తను. నన్ను వెళ్ళి డ్రైవర్ తోటి వెళ్ళి నేను తీసుకోమంటావా అని. వెళ్ళడం ఏంటి అసలు షాప్ కి, నేను వెళ్ళి కొనడం ఏంటి? అదేంటి నేను వెళ్ళి కొనుక్కోమని చెప్పాను, నాకే తప్ప అనిపించలేదే. వాట్ హీ సేస్ ఈజ్ నీకు ఏది నచ్చుతుందో అది నువ్వు వెళ్ళి కొనుక్కో అంటే, అదేంటి అసలు నన్ను కొట్టుకి అంటే మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆడపిల్లలు కొట్లకి వెళ్ళకూడదు, షాప్లకి వెళ్ళకూడదు, అలా అదొక మా వరల్డ్లో పెంచారనమాట. అయితే నన్ను షాప్కి వెళ్ళి కొనుక్కోమంటారా, అయ్యా అసలు ఏంటి అని హర్ట్ నేనేమో 8 years ఉన్నప్పుడే బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసేవాడిని. క్యాషే కదా మన డిజిటల్ అంతా కాదు కదా. అవునవును. డిపాజిట్ చేయాలంటే వెళ్ళి మనం పే చేయాలి. అమ్మ బయట ఉండి నన్ను నా చేత రాపిచ్చి నేను వెళ్ళి టోకెన్ సిస్టమ్ అప్పుడు కూర్చొని టొంగ్ అని వస్తుంది, ఆ నెంబర్కి వెళ్ళి కాపర్ టోకెన్స్ ఉంటాయి. సో అలా నేను ఇండివిజువల్గా నేను నేర్చుకున్నాను ప్రతిదీ. చిన్నప్పుడే ఇప్పుడే పెద్దోడిని బయటికి పంపిస్తాము, ఇంతకుముందు మధు పంపించేది కాదు, ఇప్పుడే అలవాటు చేసేది. నేనైతే నా 6 yearsలోనే కాల్లో చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి కిరాణా కొట్టుకు వెళ్ళి తీసుకొచ్చేవాడిని.
సో మమ్మల్ని అలా అప్పుడు పెంచారు. దట్ వాస్ డిఫరెంట్ లేండి, అంటే కొంచెం సేఫ్ గా కూడా ఉండేవాళ్ళం. అంటే రోడ్లో ఇప్పుడు ట్రాఫిక్ మనం, ఉండేది కదా. అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ సో లైఫ్ ఇప్పుడు ఎక్కడ లేదు. కొంచెం మనం కూడా కొంచెం చేంజ్ అయిన వీటి గురించి కొంచెం మనం కేర్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ దట్, బీయింగ్ ఇండిపెండెంట్ ఒక్కటే కాదు, మెంటల్లీ ఆల్సో ఐ బికేమ్ మోర్ స్ట్రాంగర్. ఫస్ట్ నుంచి హాస్టల్లో పెరిగాను, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలను, అవన్నీ ఉన్నా కూడా ద వే నేను పెరిగిన విధానం, పెరిగిన వాతావరణం చాలా డిఫరెంట్ తనకి. అండ్ సొసైటీలో కూడా బావిలో కప్ప బావే తెలుసు తనకి, సొసైటీ కూడా తెలీదు, అలా ఉండేదాన్ని. అలా At least ఏ నుంచి ఇప్పుడు- అలా బీలోకి మార్చేసారు. అవును. మొత్తం B సెక్షన్ section. తీసుకొచ్చేసారు. ఇప్పుడు బి సెక్షన్ అందరూ ఎలా ఉంటారంటే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్, అంటే ఎప్పుడు క్లాస్ బయటే ఉంటారు, క్లాస్ లోపల ఉంటారు. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోగలగాలి, ఏదైనా నీ అంతట నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. Yes. నాకు అలా- బాగా హెల్ప్ అయింది ఎక్కడంటే నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు. అప్పుడే టోటల్గా తను నేర్చుకుందా. మెల్లిగా నేను బయటికి వచ్చిన తర్వాత తన టాలెంట్ చూసాను నేను, షీ కెన్ హ్యాండిల్ అని. అప్పుడు ముందు వరకు నేను పక్క నుండి చేసిపించేవాడిని. నాకు అర్థమైపోయింది షీ నోస్ టు మేనేజ్ అని. మెల్లిగా మధు చూడవా, మధు చూడవా, మధు ఇది కూడా చూడవా అని మెల్లిగా ఇంక ఇచ్చేసి మొత్తం వేస్తారు నెట్ మీద. Yes. నిజంగానే మధుమిత గారు అనగానే అండి, పుట్టింటికి రాచెల్లి అనేది అందరూ 200 కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోండాలి. అసలు ఆ యాక్టింగ్ నిజంగా రీసెంట్గా కూడా ఒక లాస్ట్ వీక్ ఎప్పుడో వేసారు మూవీ. ఓ మై గాడ్, అసలు అందరూ ఎక్స్పెషల్లీ మీ సీన్స్ కోసం, మీ బాండింగ్ కోసం అలా చూస్తూ ఉంటారు. కిల్లింగ్ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఏడుపు చాలా కష్టం. కోడి రామకృష్ణ గారు అండి. యాక్చువల్గా ఒక యాక్టర్గా నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, అప్పటికి నాకు స్విచ్ ఆన్ ఆఫ్ తెలీదు. అంటే ఒక ఎమోషన్ సీన్ ఇచ్చి ఏడవమన్నారంటే కెమెరా కట్ చెప్పాక నాకు ఏడుపు ఆపుకోవడం తెలీదు అప్పటికి. కొంచెం అటాచ్ అవ్వడం, డిటాచ్ అవ్వడం తెలీదు అనమాట. కెమెరా ఆఫ్ అయిన తర్వాత కూడా అది నాకు పెయిన్ఫుల్గా ఉండేది, అది క్యారీ చేసేదాన్ని, కొంచెంసేపు ఏడుస్తూ కూర్చునేదాన్ని అనమాట. ఇట్ యూస్ టు డిస్టర్బ్ మీ దో సిచ్యువేషన్స్. పుట్టింటికి రా చెల్లి ఒకటి, అముదే అని జయాకాష్ అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు ఆ ఫిల్మ్లో. ఆ ఫిల్మ్ ఒకటి, అందులో కూడా క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ ఉంటుంది. సో ఐ డోంట్ నో హౌ టు డిటాచ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ అనమాట, అది తెలియలేదు. తర్వాతనే అంటే ఆఫ్టర్ ఫ్యూ ఫిలిమ్స్ ఓన్లీ అది నేర్చుకున్నాను నేను, డిటాచ్మెంట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ అనేది. పుట్టింటికి రా చెల్లి గురించి చెప్పాలంటే నిజంగా అది వన్ ఆఫ్ మై ఇనీషియల్ టైమ్స్, ఫస్ట్ 2-3 ఫిల్మ్స్లో వచ్చిన ఒక ఫిల్మ్. అంత పెద్ద ఫిల్మ్ అంటే ద టైటిల్ రోల్ అండ్ చాలా హెవీ రోల్ అది. ఆయన కోడి రామకృష్ణ గారు నమ్మి ఇవ్వడం అండ్ ఆయన నా చేత చేయించిన విధానం కూడా. సో ఆల్ క్రెడిట్స్ టు హిమ్. 267, 287 డేస్ అసలు థియేటర్ ఆడడం అనేది అసలు amazing. సెన్సేషనల్ హిట్ ఆట. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది ఆ పుట్టింటికి రా చెల్లి తర్వాత చాలా చేంజెస్ అయ్యాయి. ఎస్. అండ్ మరి లాస్ట్ అంటే అక్కడ అలానో 12 years 14 years బ్యాక్ అలానో ప్రపోజల్స్ చేయలేదు, చెప్పలేదు, పక్కనే సార్ ఉన్నారు. అంటే మీ ముందు చెప్పలేదని చెప్పండి. ఏదో అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అసలు చెప్పనే లేదు. అంటే శివబాలాజీ గారిని మేము బిగ్ బాస్ హౌస్లో కానీ, మూవీస్లో కానీ, బయట కానీ ఇలా చూస్తాం కదా. అంటే ఆ లవ్ అని కూడా ఒకసారి ప్రపోజల్గా మధు మ్యామ్కి ఎక్స్ప్రెస్ చేస్తే మాకు చూడాలని. ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. ఐ డోంట్ వాంట్ టు సీ దట్. ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయమని అడిగి ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఏమో నిజంగా ట్రూగా చేస్తారేమో మ్యామ్, ఒకసారి చూద్దాం. ట్రూగా అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా నిజంగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. నిజంగా చేయాలంటే నన్ను పెట్టుకొని కామెడీ చేస్తున్నాను. ఏం చెప్తాం మధు, ఐ లవ్ యూ. సరే మీరు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నారు అనుకోండి, స్లో మోషన్ అలా తిరిగినట్టు, అలా కంట్లో జూమ్ వేసి అప్పుడు మీకు ఆ ఎమోషన్ వస్తుంది. అలా కాదు సార్, 12 years సక్సెస్ఫుల్. అలా కూడా కాదు సార్. ఐ లవ్ యూ. నేను చెప్పాను ఆర్టిఫిషియల్నెస్ అంతా వస్తుందని. థ్యాంక్స్ అండి. ఐ లవ్ యూ టు. అలా కాదు సార్. ఎలా కావాలి మీకు? అలా కాదు. మీరేదో ముద్దు పెట్టు ఇలా చెప్తున్నారు, ఇంటెన్షన్ అదే కనిపిస్తుంది నాకు. అందులో ఆర్టిఫిషియల్ ఉండదు కదా. నో, యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్షియస్ డెసిషన్ ఏంటంటే,
సి చాలా రోజుల తర్వాత ఒక కపుల్ వెన్ దేర్ టుగెదర్ దే టెన్ టు హగ్, దే టెన్ టు కిస్. అది చూసే ఆడియన్స్కి ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అని మనం మర్చిపోతాం, బట్ చూసే ఆడియన్స్ మర్చిపోరు. సో వీ నెవర్ వాంట్ టు డూ సచ్ థింగ్స్, సచ్ యాక్ట్స్. అలా వద్దు కానీ వెరీ ఈ 12 years ఈ లవ్ ఇదంతా ఉంటుంది కదా, అది అది ఉందండి. ఐ నో డైలీ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాం కదా నేను. అవునా? డైలీ మీరు చెప్తారా మ్యామ్? నిజమేనా? ఎస్ ఎస్. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎర్లీగా నేను లేచినా సరే, ఎర్లీగా తను లేచిన అంటే ఎవరు నెక్స్ట్ లేట్గా వచ్చినారో వి జస్ట్ సీ ఈచ్ అదర్, గుడ్ మార్నింగ్ చెప్పి హక్ చేసుకుంటాం. అండ్ ఇట్స్ వెరీ గుడ్, అది మంచి. అండ్ వీ బిలీవ్ దట్ అంటే నిజంగానే సైంటిఫికల్గా ఒక కపుల్కి అది హగ్గింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థెరపీ లాగా అనమాట. సో ఆర్ హగ్స్, మార్నింగ్ హగ్స్ ఆర్ వెరీ లాంగ్ ఫర్ a minute or 1.5 minutes. We just like 30 seconds. So అంటే ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు అది నిజంగానే తెలియదు ఇదంతా. అంటే ఈవెన్ పక్కనింటి వాళ్ళు కాదండి, మనం పెళ్ళైన తర్వాత మన వైఫ్ తోటి సో మళ్ళీ ఇది నేను చెప్పాలి, లేకపోతే ఆ రోజు శివబాలాజీ చెప్పారు చెప్పి ఇంకొకటి లాంగ్ అందుకే నేను క్లారిటీ ఇచ్చాండి. కపుల్ అంటే ఏ కప్పులు మీరు చెప్పు. మీరు హస్బెండ్ వైఫ్ ఈవెన్ వెన్ వి స్లీప్ పీస్ఫుల్లీ, పడుకునేప్పుడు కూడా వి హగ్ ఈచ్ అదర్. అంటే ఇవి వర్బల్ గా చెప్పకూడదు, బట్ యు ఆస్క్డ్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ వి ఎలా చెప్పాలి, మేబీ దట్ ఐ హ్యావ్ టు పుట్ ఎ పిక్చర్ ఆఫ్ హౌ వి స్లీప్. ద పోస్చర్ ఈజ్ లైక్ he's like a baby to me, I'm like a baby to him. That's how we cuddle anamata. I really love those moments. Adi tanu naaku express cheyakarledu, nenu taniki express cheyakarledu. And usually people say that after 2-3 years the couple's bond will be gone, the physical attraction is gone, the warmth, when initial ga touch cheyagane oka spark, oka emotion ostadi. మేల్కి ఫిమేల్ టచ్ చేసినప్పుడు, ఫిమేల్కి మేల్ టచ్ చేసినప్పుడు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దట్స్ గాన్ అంటారు. అండ్ టచ్ వుడ్ ఇట్స్ నాట్ గాన్ ఫర్ అస్. అండ్ ఐ డోంట్ థింక్ అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ అండ్ ద అడోరేషన్ అది చేంజ్ అవ్వకపోతే, బికాజ్ నేను ఫస్ట్లో ఎలా తనని అడోర్ చేస్తానో తను నన్ను ఎలా చూసేవాళ్ళో ఇప్పటికీ వీ సీ ద సేమ్ వే, ఇప్పటికీ వీ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్స్. అండ్ ఐ డోంట్ థింక్ మేము ముసలోళ్ళు అయినా కానీ వీ హ్యావ్ దిస్ కెమిస్ట్రీ, వీ హ్యావ్ దిస్ బాండ్, అది ఉంటుంది అని అనుకుంటున్నాను. బికాజ్ ఫర్ మీ మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హిమ్. అండ్ నేను ఎప్పుడు ఒకటి ఏం బిలీవ్ చేస్తానంటే, స్పెషల్లీ పార్ట్నర్లో, హస్బెండ్ అండ్ వైఫ్లో, యువర్ హస్బెండ్ షుడ్ బి యువర్ ఫస్ట్ క్రిటిక్ ఆర్ ప్రైజ్ చేసే పర్సన్ ఆర్ హూ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అలాగే వైఫ్ కూడా హస్బెండ్ని వరల్డ్ అంతా పోగొట్టడం కాదు, ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకొని మనం తన వాల్యూని మనం అర్థం చేసుకుంటే తనకు అప్పుడు డిఫరెన్స్ తెలీదు. అదర్వైజ్ యూజువల్గా ఏమవుతుందంటే బయట అందరూ అబ్బా నువ్వు బలేరా, నువ్వు ఇదిరా, నువ్వు నీకు ఇంత టాలెంట్ ఉండేది అని అమ్మాయిని అంటూ ఉంటారు. ఇంటికి రాగానే అమ్మాయిని నీకేం రాదు, నీకు అసలు ఏం తెలీదు అలా అనేటప్పుడు బయట వాళ్ళు ఇచ్చే వాల్యూకి ఆ కప్పుల్లో వాళ్ళిద్దరికి ఒకరికొకళ్ళు ఇచ్చే వాల్యూకి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దట్ అంటే ఈగో క్లాషెస్. ఆటల్లో కూడా ఒకరికొకరు ఇప్పుడు ఈ మధ్య ఆటల్లో కూడా అవునులే నువ్వేం పెద్ద ఇది కాదు అలా ఒక్కొక్కరు ఆటల్లో చేసేది, బట్ ఇట్స్ నాట్ గుడ్. అది ఆట అనేది మెల్లిగా పైలప్ అయిపోతుంది, ఆ స్పేస్ ఇవ్వద్దు. అండ్ బిఫోర్ ద వరల్డ్ సీస్ ఆర్ సేస్ ఎనీథింగ్ ఇన్ యువర్ పార్ట్నర్, యూ షుడ్ బి ద ఫస్ట్ వన్ టు సీ ఆర్ సే సంథింగ్ అని నేను నమ్ముతాను. అండ్ దట్ ఈస్ దేర్, టచ్ వుడ్ మా ఇద్దరికి అది ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నాను. బికాజ్ ద బేసిక్ బైండింగ్ ఫ్యాక్టర్ లవ్ ఏదైతే ఉందో దట్ విల్ నెవర్ గో. క్యాప్ వేసిన తర్వాత నేనే చెప్పాను బాగుంది. సో మనకి ఎంతమంది ఎంత చెప్పినా మన ఇంట్లో వాళ్ళు బాగాలేదన్నారండి మనం అప్సెట్గానే ఉంటాం, మూడ్ ఆఫ్లోనే ఉంటుంది. బట్ అదే మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పారనుకో, బయట వాళ్ళు ఎంత చెప్పినా మన ఒపీనియన్ తీసుకుంటాం కానీ దానికి హర్ట్ అవ్వడమో లేకపోతే ఇది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు
మనకి సపోర్టివ్గా ఉండాలన్నమాట. ఆల్వేస్ యా ఆల్వేస్. ఎస్ సూపర్ సార్. సో ఒక్క లాస్ట్ ఏంటంటే ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి మధు మ్యామ్లో? పేషెన్స్ ఉంటే యాక్చువల్గా ఏ విధంగా గెలవచ్చండి. నేనైతే ఒట్టి వారే టప్పున వెళ్ళి కొట్టేసి వచ్చేసాలి. డిసిషన్ తర్వాత అయ్యో అవునా ఇలా జరిగింది అనుకుంటా నేను. సో తను బాగా పేషెంట్గా ఆలోచించి అండ్ ప్రాపర్ డిసిషన్ తీసుకుంటుంది, అది ప్రాపర్గా అర్థమయ్యేలాగా చెప్తుంది, కన్వే చేస్తుంది. అండ్ ఇంకో మంచి క్వాలిటీ కూడా నేను కన్వే చేయడానికి కూడా తన కన్వే చేసే మెథడ్ అందరూ ఇష్టపడతారు. అది నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ మేబీ మీకైనా ఉండవచ్చు అది. సో అదొక మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, బట్ హైలైట్స్ ఇవన్నీ హైలైట్స్. ఇది మార్చుకోవాలి మధు గారిలో అంటే? ఇది మార్చుకోవాలనేది ఇప్పుడు పరిస్థితిలో ఏమీ మార్చుకోవాలంటే ప్లానింగ్. తనకేంటంటే అన్నీ ఒకేసారి తీసేసుకుంటుంది, అన్నీ ఒకేసారి అన్ని పనులు చేసేయాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకో. నేనైతే తిరుగుతాను ప్లాన్ చేసుకో, అంత స్ట్రెస్ తీసుకోవాలి. స్ట్రెస్ తీసుకోదు. ఎందుకు స్ట్రెస్ మనకి? ఏం చెప్తారంటే నువ్వు స్ట్రెస్ తీసుకొని ఒక పని చేయక్కర్లేదు, ఆ పని మానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెల్దీగా హ్యాపీగా ఉండి పని చేసుకో, నీకు ఏ హ్యాపీనెస్ ఇస్తుందో ఆ పని చేసుకో. బట్ దాన్ని స్ట్రెస్ లాగా తీసుకొని చేయొద్దు అంటారు. బట్ కొంచెం అన్ని టూ మెనీ థింగ్స్ తీసుకునేటప్పుడు ఐ టేక్ దట్ మార్నింగ్ పిల్లల్ని లేపి బ్రష్ చేపించి ఫుడ్ చేసి పంపించే తనే. మా ఇంట్లో పర్మిషన్ ఉండరు, ఒకటి పై పనికి మాత్రం వస్తారు కానీ పిల్లలు కుకింగ్ ఎవ్రీథింగ్ మ్యామ్. యా ఈ నానీస్ లాగా ఎవరు లేరు అనమాట. రీసెంట్గా వచ్చేసి డ్రెస్ డిజైనింగ్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళు 9:30కి అలా వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ స్టిచింగ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి మళ్ళీ వస్తుంది. లంచ్ అంటే మార్నింగ్ చేసేస్తే మేము మధ్యాహ్నం తీసుకుంటాం అనుకోండి, ఇంకా అక్కడే ఒక 2 దాకా ఉండదు, ఒక్కొక్కసారి 3 దాకా కంటిన్యూ చేస్తుంది. వచ్చి భోంచేస్తాను అండ్ ఫోన్లో చాలామంది దగ్గర డిజైన్స్ గురించి మాట్లాడటం, ఇంకో సైడ్ ఏమో ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మూవీస్ ఏమైనా వస్తే అది డిస్కస్ చేయటం, అండ్ తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్టడీస్ మళ్ళీ నేర్పించడం. సో ఇలా అయిపోతుంది. ఇది నువ్వు ప్రాపర్గా ప్యాటర్న్ పెట్టుకుంటా. ఇవన్నీ రీసెంట్గా స్టార్ట్ చేసింటాను ఒక 4 months అలా. సో అందుకని నేను స్టాప్ చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. అది నాకేమనిపిస్తుంది అంటే మై యాబ్సెన్స్, ఇంట్లో నేను లేకపోవడం హీస్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ అనిపిస్తుంది. నన్ను నా ప్రెజెన్స్ని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో దేర్. అదే సంహౌ ఏదో కొత్తగా ట్రై చేయాలని నేను చేస్తున్నాను. మీరు 1 day లేకపోయినా ఇంకా బాలాజీ సార్ ఉండలేరు. ఫస్ట్ థింగ్ అంటే స్నానం చేయను నేను. ఎందుకంటే బయటకు వచ్చి నాకు ఏ బట్టలు వేసుకోవాలో తెలియదు, కన్ఫ్యూజన్ నాకు. నన్ను ప్రిపేర్ చేసిద్దాను. ఇప్పుడు ఇవాళ కూడా ఈ డ్రెస్ కూడా తన వేసిన డ్రెస్, ఎప్పుడు నేను బయటకు వచ్చే డ్రెస్ అనేది తనే సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్ని ఇయర్స్ చూసి నాకు ఇప్పుడు నేను బయటకు వచ్చి అంటే ఏ డ్రెస్ వేసుకోవాలి, అక్కడే కూర్చుంటాను వార్డ్రోబ్ లో. రీసెంట్లీ ఇది కూడా ఫర్ ద జనరల్ సొసైటీ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. రీసెంట్గా నాకు ఇంకొకటి రియలైజేషన్ ఆర్ కపుల్స్ చెప్తుంది ఏంటంటే అంత కంప్లీట్ డిపెండెంట్ కపుల్ ఇద్దరి మీద కూడా ఉండకూడదు. అంటే తను ఇంకా నేనే బట్టలు ఇవ్వాలి, నేనే చేయాలి. ఒకప్పుడు ఇలానే ఉండేది కదా, ఇలానే ఉండేది 10-15-20 years బ్యాక్. అలా ఉంటే మళ్ళీ ఇండిపెండెంట్ గా ఉండాల్సిన టైంలో యూ వోంట్ బి ఏబుల్ టు సర్వైవ్, యూ వోంట్ బి ఏబుల్ టు మేనేజ్ అని ఇప్పుడు సడన్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో అందరిలో అంటే చూస్తారు కదా మమ్మల్ని, అప్పుడు ఇలానే ఉండాలి ఇలానే బాగుంటుంది. లేకపోతే ఇండివిజువల్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏ ఊరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉంటే బాగుందా, మిస్ అవుతుంటేనే బాగుందా? నో, ఇట్స్ అది ఎవరు చెప్తే రాదండి, ఎవరు చెప్పినా ఏం చేసినా రాదు. ద కపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ బాండింగ్, దేర్ ఓన్ థింగ్. అది స్లోగా వాళ్ళ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్కి తగినట్టు అది మారుతూ ఉంటుంది తప్పితే. ఇంకోటి ఎవరి సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. మనం ఇలా ఉంటే బాగుంటుంది అంటాం తప్ప అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మోల్డ్ చేసుకోవాలి దాన్ని. ద సేమ్ సిచ్యువేషన్ ఈయన హ్యాండిల్ చేసే విధానం ఒకటి ఉంటుంది, యాజ్ ఎ కపుల్ మేము ఇద్దరం కలిసి హ్యాండిల్ చేసే విధానం ఉంది. అదే సిచ్యువేషన్లో ఇంకో కపుల్ని పెడితే వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం వేరేగా ఉంటుంది. సో యూ కెనాట్ సే ఇదే వర్కౌట్ అవుతుంది ఇలా అని. బట్ టచ్ వుడ్, లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. ఏ ప్రపోజల్స్ లేకపోయినా ఇంకా ఇన్ని 12 years కంప్లీట్ అయిపోతున్నా ఇంకా ఇదే జరుగుతుంది అంటే ఎంత లవ్ ఉంది. ఫిక్స్ అయిపోయినారు మరి చేయలేదు కదా. నేను ఎందుకు చేయలేదు, అప్పుడు చేయలేదు అని చెప్పాను. అప్పుడు డైరెక్ట్ గా నేను పెళ్లి గురించి మాట్లాడాను. వి హ్యావ్ ద వియర్డెస్ట్ కనెక్ట్ ఒకటి, అదేంటి టెలిపతి అనాలా లేకపోతే నిజంగా కపుల్కి ఉండే బాండ్ అనాలా ఏంటో తెలియదు కానీ
ఈయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒకరోజు ఫుల్ మూన్ డే. నేను ఇది బయట కూడా చెప్పాను అనుకుంటా, ఇంతకుముందు కూడా ఎక్స్ప్రెస్ నేను ఇంట్లో సోఫాలో కూర్చుంటే మూన్ లైట్ వస్తుండింది. సో ఐ వాజ్ లైక్ ఏంటి ఇంత స్ట్రాంగ్ లైట్ ఉందంటే ఫుల్ మూన్. సో నేను వెళ్ళి మూన్కి ఐ లవ్ యూ చెప్పి మా ఆయనకి చెప్పు ఐ లవ్ హిమ్ సో మచ్ అని వెళ్ళి చెప్పానా. అది మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు బయటకు వచ్చి మూన్ని చూసారు. అదే రోజు బయటకు వచ్చి మూన్ని చూసి అది మనకి టెలికాస్ట్ అయింది. వాళ్ళు టెలికాస్ట్ చేయకపోయినా ఐ వోంట్ నో, ఐ వుడెంట్ నో. సో సమ్వేర్ ఐ ఫీల్ దట్ ది యూనివర్స్ ఈజ్ ఆల్సో విత్ అస్ అని. అంటే నేను చెప్పింది తనకు కమ్యూనికేట్ అయ్యి, తను చెప్పింది మళ్ళీ నాకు కమ్యూనికేట్ అయింది అది. అండ్ రీసెంట్గా ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈయన బయటికి వెళ్ళి ఉన్నారు, ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు నైట్ నేను త్వరగా పడుకునేసాను. ఈయన బయటికి వెళ్ళి పార్టీకి వెళ్ళి వచ్చి హీ హ్యాడ్ ఫుడ్ అండ్ హీ స్లెప్ట్. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్తున్నాను నాకు ఇలాగ ఒక కళ వచ్చిందండి, ఆ కళలో ఇలా సో అండ్ సో జరిగింది అంటే he was listening to that at the party. ఎవరో తనకి సేమ్ స్టోరీ లైన్ చెప్పారు, కథ చెప్తున్నారు. నిజంగా ఆ స్టోరీ అంటే ఇది స్టోరీ అనేసి ఒక స్టోరీ లైన్ చెప్పారు. ఆ స్టోరీ లైన్ నాకు కళలో వచ్చింది, డ్రీమ్లో వచ్చింది. వియర్డెస్ట్ థింగ్ అంటే ఐ డోంట్ నో వాట్ టు నేమ్ ఇట్, వాట్ టు సే. అది పక్కన పెడితే ఇంకోటి నేను చెప్తాను. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర చెప్తుంటాను, మీరు పిచ్చి పిచ్చిగా నా దగ్గర మాట్లాడొద్దా, నేనేమన్నా మైండ్లో వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళిపోద్ది, వెంటనే ఫోన్ వస్తుంది, మేము ఊరికే నవ్వుతూ మాట్లాడుకున్నాం. అయితే అప్పుడే కూర్చొని బ్యాంకాక్ వెళ్దామా ఇలా ప్లాన్ జరుగుతుంది. మాట్లాడి అవును ప్లాన్ చేద్దాం, నేను ఇలా చెప్తున్నాను ఫోన్ తన దగ్గర నుంచి, నువ్వు చెప్పాను కదా, తన ఫోన్ చేసి వస్తుంది. అలా ఒక్కొక్కసారి నాకు ఇన్స్టెన్స్ వస్తాయి, ఏదైనా ఊరికే ఏదైనా వచ్చి చేస్తున్నా నాటిగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు తన దగ్గర ఫోన్ వస్తుంది. ఇది ట్రూగా ఒక మంచి బాండింగ్, సీరియస్ రిలేషన్, ట్రూ లవ్ మేబీ ఇదేనేమో. చూసారా ఎన్ని సార్ కూడా ఎంత బిలీవ్ చేస్తున్నారు అంటే 100% ట్రూ. సార్ మధు మ్యామ్ ఫేస్ లో మీకు ఇష్టమైన ఫీచర్స్? కళ్ళు అంటే ఇష్టం. బాలాజీ నాకు కూడా కళ్ళు ఇష్టం, దొంగ కళ్ళు. ఎందుకు మేము అట్లా అంటే రొమాంటిక్ కళ్ళు, ఫ్లర్టీషియస్ కళ్ళు. అంటే అది ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గర అప్లై చేశారు సార్ మీరు, ఇంకెవరి దగ్గర అప్లై చేయలేదు కాబట్టి ఎవరికి తెలీదు కళ్ళు. అండ్ ఐ లైక్ ద చైల్డ్ లైక్ స్మైల్. అంటే వెన్ హీ ఓపెన్స్ అప్, మనం బిగ్ బాస్ లో కూడా the widest smiles, ante when he is heartfully smiling he has no filters, he's genuine at his happiness. So fake smile undadu anamata. I love that smile. ఆ ఫేక్ స్మైల్ ఇవ్వాలంటే ఈ ఫోటోగ్రాఫ్స్ కే ఫోటోగ్రాఫ్ సెల్ఫీకి నాకు ఇలా నా ఫేస్ నాకు కనిపిస్తుంటది. అమ్మ ఇప్పుడు సెల్ఫీ తీసుకోవాలంటే సార్ ఇప్పుడు నిజంగా స్మైల్ ఇస్తున్నారా ఫేక్ స్మైల్ ఇస్తున్నారా అని ఇప్పుడే లైక్ పిక్చర్స్ ఫ్లో లో ఉన్నాను కాబట్టి వేరేదో మూడ్ లో ఉంటాము, సడన్ గా నవ్వాలి. Oh my God. We can't say వాళ్ళకి తెలియదు కదా ఆ సిచ్యువేషన్ ఏంటి అని. నిజంగానే ఒక్కొక్కసారి మనం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా దే వోంట్ అండర్స్టాండ్. మనం పెయిన్ గో త్రూ అవుతూ ఉంటాము. మనం అంటే ఎక్కడికైనా వెళ్తున్నాము ఆ పెయిన్లోనే, సపోజ్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, హాస్పిటల్కి వెళ్ళాము అంటే కూడా వాట్ దే సీ ఈజ్ నాట్ వాట్స్ బిహైండ్, ఏం జరిగింది అనేది కాదు. వాళ్ళకి ఎగ్జైట్మెంట్, వాళ్ళని చూసాము సో దే వాంట్ టు టేక్ ఎ పిక్చర్ అని. కానీ నిజంగా ఈరోజు చాలా దిష్టి తగిలేస్తుందేమో ఇద్దరికి కూడా. అంటే చాలా ఇన్స్పిరేషన్. అంటే ఒక ఇప్పుడైనా సరే నాకు తెలిసి ఒక మంచి కపుల్స్ ఎవరైనా ఇంటర్వ్యూ ఇలా చూస్తే వాళ్ళు ఎలా ఉండొచ్చు, ఎలాంటి ప్లానింగ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఒక హౌస్ని అనేది మాత్రం అసలు చాలా నిజంగా మంచి ఐడియా. నాకైతే అంత బాగా అనిపించింది, హార్ట్ఫుల్గా. ఓ ఇలా ఉండాలి, నేను కూడా లైఫ్లో ఇలా ఉండాలి అని అనుకున్నాను మ్యామ్ కొన్ని చెప్పేటప్పుడు. సీరియస్లీ అది చాలా చాలా బాగుంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టాటూ మీనింగ్ చెప్పరా? దిస్ మెనీ పీపుల్ హ్యాడ్ ఆస్క్డ్. యాక్చువల్గా అందరికీ, నాకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది అడిగారు
టాటూ ఏంటి అని. కింద కమెంట్స్ You can read, it's Shiva Balaji, Dhanmin and Gagan. The first name is Shiva Balaji, తర్వాత ధన్విన్, గగన్, అండ్ ఇట్స్ ఇన్ హార్ట్ బీట్ ఫాంట్, ECG ఫాంట్ అన్నమాట ఇది. ఎస్ సో దే ఆర్ మై లైఫ్ లైన్. సూపర్ మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ లైఫ్. కానీ దీనికి హీ డజంట్ లైక్ టాటూస్, అస్సలు నచ్చదు. 2 రోజులు నాకు చెప్పకుండా మాట్లాడలేదు. వేసుకుని వచ్చాను. నాకేమో చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ నో, సమ్హౌ అది ఎక్స్ప్రెస్ చేస్తేనే లవ్ అని కాదు, బట్ ఈవెన్ దెన్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ఆర్యాలో చెప్తారు కదా, నా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది. అలాగా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్, అండ్ ఐ హ్యాడ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ మైండ్, బట్ వాటన్నిటికీ ఒప్పుకోలేదన్నమాట. అంటే టాటూస్లోనే డిఫరెంట్ థింగ్స్ ఐ వాంటెడ్, బట్ ఎట్ ద టైమ్ ఐ గాట్ దిస్ డన్, ఐ గెస్ ఐఎమ్ ఇన్ ద పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. మా ఫస్ట్ బాబు, సెకండ్ బాబు పుట్టి, అండ్ దట్ లిటిల్ వరల్డ్ ఆఫ్ మైండ్ వాజ్ కంప్లీట్ అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఐ గాట్ దిస్ డన్. సో దే మై లైఫ్ లైన్. సూపర్. ఈ నెక్స్ట్ యానివర్సరీకి ఏంటి ఇస్తున్నారు సార్ మధు మ్యామ్కి గిఫ్ట్? ఏది ప్లాన్ చేసి ఉండదు, అప్పుడే మూడు ఉందో. అప్పుడు కూడా అలానే ఇచ్చారు, వ్లాగ్ చేశారు. అంతే. ఎస్. లేదు అంటే ఇంకా నేనైతే స్ట్రాంగ్గా హార్ట్ఫుల్గా ఒకటి కోరుకుంటున్నాను సార్. ఆర్య ఫిలిం కానివ్వచ్చు, చందమామ కానివ్వచ్చు, అంటే కొన్ని సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్లో అంటే మీ ఆర్యకి చందమామకి అసలు సంబంధం ఉండదు. అంటే స్టోరీకి యూనిక్గా మీ యాక్టింగ్ వైజ్ కానీ డిఫరెంట్ అండ్ క్యారెక్టర్స్. రీసెంట్ గా వచ్చిన రెక్కీ, ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్, ఎలా చెప్పాలి, సూపర్ సక్సెస్ అయిన సిరీస్. సక్సెస్ఫుల్ సిరీస్ ఒకటి, అండ్ ఒక యాక్టర్ కి తన లైఫ్ లో ఒక మంచి రోల్ వస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అలాగా బీయింగ్ ఎ వైఫ్, ఐ ఆల్వేస్ వాంట్ to see him in such roles, playing such nice roles, important roles where he can perform. ఒక యాక్టర్కి ఎప్పుడు ఆ అర్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. సో రెక్కీ హ్యాడ్ గివెన్ హిమ్ దట్, అండ్ హీ ఏంటి అవుట్ ఆఫ్ 100,000% అది కంప్లీట్గా డెడికేటెడ్గా హీ గేవ్ ఇట్ హిస్ బెస్ట్. సో ఐ లవ్ దట్ ఆల్సో, రెక్కీ ఆల్సో. థ్యాంక్ యూ. సూపర్. సో అలాంటి ఫిలిం ఈ 2023లో సార్ సూపర్ సక్సెస్ వస్తుంది, రావాలి అని మనస్ఫూర్తిగా వస్తుంది. తతస్సు అనేసారు ఈ 2023లో సింధూరం. నెక్స్ట్ ఒక చందమామ లాగా చూడాలని ఉంది సార్. మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర అడిగాను చందమామ 2 చేద్దామని. నో, దట్ ఈస్ లైక్ లవ్. యాక్చువల్గా ఈయన అన్నప్పుడు నా థాట్ ఏంటంటే అది లవర్స్ది కదా, పెళ్లి తర్వాత. సో పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత మళ్ళా ఫన్నీ కదా. పెళ్లి తర్వాత మళ్ళా నవదీప్ వచ్చేసి ఏదో ఒక సెటప్ పెట్టుకోవాలి, అది నాకు తెలిసి ఉండాలి, దాంతో ఒక కవరింగ్ ఉండాలి. నవదీప్ ఒరే, నాకు ఆల్రెడీ ఉన్న బ్యాడ్ నేమ్ చాలరా. నవదీప్ ఏం బ్యాడ్ నేమ్ ఉంది కాదు, హీ హ్యాస్ ది ప్లే బాయ్ ఇమేజ్ కదా. బట్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఉంది పోయింది. Yeah. కానీ అయినా కూడా అలాంటి రోల్ లో చూస్తే బాగుంటది. అయితే చందమామ 2. చందమామ 2, అండ్ అది కూడా పెళ్లి తర్వాత కపుల్స్ ఉండే ఇది ఫన్నీగా చేస్తే చాలా బాగుంది. బాలుడు మంచి రాముడు అనేది, రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అనేది ఈ చందమామ కాదు దొరబాబు క్యారెక్టర్. దొరబాబు క్యారెక్టర్ తర్వాత నవదీప్ క్యారెక్టర్ పేరేంటి, కిషోర్ అనుకుంటా. ఆ కిషోర్ అన్న క్యారెక్టర్ వచ్చేసి వైఫ్ అయిపోయింది కదా, వైఫ్ తర్వాత ఇంకా ఏంటి బెస్ట్ చేసే క్యారెక్టర్ అది. సో వీళ్ళ మధ్య ఎలా ఉంటుంది స్టోరీ అనేది బాగుంటుంది. పాయింట్ మీలో ఉన్న డ్యూయల్ రోల్స్ కనిపిస్తున్నాయి నాకు. ఎందుకో డౌట్ వస్తుంది. క్యారెక్టర్ మీద వేసి మీరు ఏదో ఎక్కడ మధు అసలు నేను ఆలోచిస్తే నీ మైండ్కి వెళ్ళిపోతుంది కదా. బ్యాంకాక్ అని ఇంకా సారీ ఏం చెయ్యాలన్నా మధు అమ్మో ఇంకా పాపం ఏం చేయలేరు. ఆ బార్డర్ ఇంకా ఈ జన్మకి మీరే అండి. I don't know what it is, how to name it, how to say it, but అది నాకు కూడా తెలీదు. నేను చెయ్యాలన్న అంటే అదే టైంలో నేను చేస్తాను అని ర్యాండమ్గా చేసేటప్పుడు అక్కడ ఏదో కోతి పని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు కొంతమంది అయితే తీసుకుని ఇలా అంతా మేము ప్లాన్ చేస్తున్నాం, మీ ఆయన ఇది నేను కొంచెం ఊరికే అలాగా
నాకు ఒక ఏడిపిస్తా. ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అయితే మీరు కూడా ఉన్నారుగా, పార్ట్నర్స్ ఇన్ క్రైమేగా, చూసుకోండి అని చెప్తుంటాను నేను. ఎస్ సీరియస్లీ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ అండ్ సూపర్ కపుల్. థ్యాంక్ అండ్ యూ. 2023 ఇయర్ మీదే సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హిట్ ఫిలిమ్స్ కొట్టండి. సో మచ్. అండ్ మేడం బిజినెస్లో ఫుల్ బిజీ ఉంటారు. ఇంకా మీరు పెట్టే ఏవైతే న్యూ స్టార్టెడ్ బిజినెసెస్ ఉన్నాయో అవన్నీ కూడా సూపర్ సక్సెస్ థ్యాంక్ యూ. 100% అవుతుంది. అండ్ Thank you so కాస్ట్యూమ్స్ కానీ అది వాట్ కూడా ఎవర్. పేరు అడగలేదే, మేడం చెప్పండి బ్రాండ్ పేరు. బ్రాండ్ నేమ్ ఏంటి? బ్రాండ్ నేమ్ కూడా విత్ లవ్ శివ మధు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ అంటే ర్యాండమ్గా స్టాక్స్ చేసేసి ఇవ్వడం కాదు. ఒక పర్సన్కి ఏం కావాలో, వాళ్ళ ఫిజిక్కి ఏది సూట్ అవుతుందో అది బెస్ట్గా చేసి ఐ వాంట్ టు మేక్ ఇన్ అవుట్ఫిట్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్, నథింగ్ ఈజ్ ఆల్రెడీ స్టాక్లో ఉంది మీరు కొనుక్కోవాలని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ద కస్టమర్స్ ప్రయారిటీ అనమాట. సూపర్. సో దానికోసమని దాన్ని విత్ లవ్ ప్రతిదీ ఫ్యాబ్రిక్ నుంచి అన్నీ నేను క్యూరేట్ చేసి ఓన్గా ప్రేమతో చేస్తాను కాబట్టి. అండ్ ఆల్వేస్ నా సపోర్ట్ సిస్టమ్. అండ్ నేను ఏదైనా అవుట్ఫిట్లో కూడా ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే ఐ గో ఆస్క్ హిమ్ విచ్ వన్ ఈస్ బెటర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్యాప్ పెట్టుకున్నాను, హీ సెడ్ ఎస్, సో ఐ వాజ్ కాన్ఫిడెంట్. అదే వద్దులే మధు అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ విషయంలో నాకు చాలా నచ్చేది ముక్కు పుడక. ఓకే. ఈయనకి అస్సలు నచ్చదు, ముక్కు పుడక అంటేనే నచ్చదు. సో అప్పుడప్పుడు కావాలని పెట్టుకెళ్ళి ఇలా చూపించి ఏడిపిస్తూ ఉంటాను అనమాట. సో ఈయన కూడా అట్లా నా ఎవ్రీథింగ్ ఒక పార్ట్గా తన ఇన్పుట్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి విత్ లవ్ శివ మధు. విత్ లవ్ శివ మధు అనేది సూపర్ సక్సెస్ అవుతుంది 2023 ఈ ఇయర్లో. ఆల్ బిజీ అయిపోతారు. ఇంకా అసలు మధుమిత మంజుష కొంచెంసేపు ఆగమ్మ, ఆర్డర్ ఉంది, కొంచెం ఇలాగ కస్టమర్స్ ఉన్నారు, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అని అంటారు. థ్యాంక్ యూ అప్పుడు శుభం. మీరు ఏం చెప్తారంటే, నేను మీ కస్టమర్ అండి. అప్పుడు మళ్ళీ శివబాలాజీ గారికి చేస్తే మంజుష షూట్లో ఉన్నాను నాన్న, కొంచెం మళ్ళీ లేదు చేస్తాను. నేను కట్ చేస్తాను, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. లేదు సార్, మళ్ళీ 2023 ఎండ్లో చేద్దాం. 24 అదే ఫిలిం ఇంటర్వ్యూ అనుకోండి, 1/2 అవర్లో అయిపోద్ది. కపుల్ ఇంటర్వ్యూ అంటే చూడండి ఎన్ని డిస్కషన్స్ చేసుకున్నాము. సో ఇట్ వాజ్ నైస్ రియలీ మంజుష. అంటే ఐ డోంట్ నో, ఒక ఇంటర్వ్యూ లాగా ఉండలేదు ఇది. ఇట్ వాజ్ మోర్ లైక్ ఎక్స్ప్రెసింగ్ అవర్ థాట్స్, ఒక కాన్వర్జేషన్ లాగా ఉండింది. సో థ్యాంక్స్ టు యూ. అమ్మయ్య, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది మీకు ఎస్ బాలాజీ సార్? యాజ్ యూజువల్ నేను కాన్ఫిడెంట్ తోటే వచ్చాను. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి యువర్ ఇంటర్వ్యూ విల్ బి గుడ్ అని. అమ్మయ్య. పర్సనల్గా ఆల్రెడీ మీరు మొత్తం రెక్కి చేసి పెట్టినారు కాబట్టి. నిజంగా. అండ్ దిష్టి తగిలేస్తుంది ఇద్దరికి. థ్యాంక్ యూ. రిలీజ్ చేసిన తర్వాత మాత్రం దిష్టి తీసుకోండి. 2023 మీ ఇద్దరిదే. థ్యాంక్ యూ సో ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు కూడా దాంట్లో ఆ పార్ట్లో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ ఆల్ మేక్ సక్సెస్ఫుల్. we all should be successful, and I wish Suman TV ప్రేక్షకులు and Suman TV itself should do really well. And ఇప్పుడే కాదు, ఈ ఇయరే కాదు, మనం అందరం ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఒక ట్రావెల్ తర్వాత ఒక స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్ నుంచి వీ షుడ్ గ్రో బిగ్గర్ అండ్ బెటర్ అండ్ సస్టైన్, అంటే డూ బెస్ట్ ఫర్ దిస్ సొసైటీ ఆల్సో. ఇన్వెస్ట్మెంట్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మల్టిప్లై డబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్కటి మాత్రం మీకు హార్ట్ఫుల్గా ఒక విషయం చెప్తున్నాను మ్యామ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల ఒకవేళ మేము అడిగినా కూడా కపుల్ ఇంటర్వ్యూ కానీ, సారీ మంజుష గారు మాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వద్దంటున్నారు, మేము ఇవ్వట్లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారు. బట్ నాకు బాలాజీ సార్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వస్తున్నారు అనగానే నాకు చాలా హార్ట్ఫుల్గా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఛానల్ ఉండి కూడా ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేశారు అనేది అందరూ సంపాదించాలి కదండి, మేమే సంపాదించాలి. నిజంగా ఈ విషయంలో మాత్రం హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు మోస్ట్ వెల్కమ్. అండ్
you made us very, very comfortable. I should thank you for that. And Thank it was just went like a conversation. Nijanga. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you, అండ్ Nicola. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year. 2023. Happy New Year. Thank you, Happy ma'am. New Year. హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ హలో, నేను మీ శివబాలాజీ. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2023 అండ్ వచ్చే సంవత్సరాలన్నీ మీరు సంతోషంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ పేస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. Yeah. బాయ్.